నానా దేవుడు ఎప్పుడు కనపడినా దండం పెట్టుకోమంటావు నానా? అడిగినవన్నీ ఇస్తాడు కాబట్టి. అన్ని ఇచ్చేవాడిని దేవుడు అనరు, నానా అంటారు. మొత్తం పిల్లల్లో ఉన్నారంటే వీళ్ళలో కలిసిపోయానంటే మనం కూడా పిల్లలు అయిపోతాం. ఏ చందమామ మనం ఆడుకుందామా? చీపోనా? అరే మురారి మనం కూడా ఆడుకుందాం రా. పోరా పిల్ల బచ్చా, పోరా పిల్ల బచ్చానా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. అది కాదురా, నేను కిడ్ రా కిడ్. నువ్వు కిడ్ కాదురా, షో కార్డు. చందమామ నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? హీరోయిన్ అవుతా. అరే రాయన్ నువ్వేమవుతావు? కమిడియనా? చందమామ హీరో అయితే నేను కమిడియన్ అవుతాను అనుకున్నావా? మరి పెద్ద హీరో అవుతా. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. నీ పోలికలు చూస్తుంటే హీరోలా కనిపించట్లేదు. ఇప్పుడు చూపిస్తా, ఇంకా పారు. నిజంగానే చాలా పెద్ద హీరో అవుతావు తమ్ముడు నువ్వు. అరే మొన్న మీ అమ్మ కొట్టిందంటరా, ఎందుకు? నిన్న మనం ఇద్దరం ఆడేటప్పుడు నువ్వు నా షర్ట్ చింపేశావు కదా, అందుకే. అయితే నేను చింపానని చెప్పొచ్చు కదరా. నువ్వు నా ఫ్రెండ్ కదరా, నేనేలా చెప్పాలి? మొన్న గుడికి వెళ్ళారా, నువ్వు బాగుండాలని చెప్పేసి హ్యాపీగా ఉండాలని మొక్కున్నారా. నీకోసం మొక్కుకోవచ్చు కదా, నాకోసం ఎందుకు? మన ఇద్దరం ఫ్రెండ్స్ కదరా, నువ్వు హ్యాపీగా ఉంటే నేను ఆటోమేటిక్ హ్యాపీ ఉంటా. అవునరా, మన ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ రా. పిల్ల బచ్చా అవడం మధ్యలో. అరే హాలిడేస్ అయిపోతున్నాయిరా, మనకు హాలిడేస్ కావాలి, మన ఫాదర్ ని కూల్ చేయాలి. అవునరా, మన ఫాదర్స్ నెలగానే కూల్ చేయాలి. నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఫాదర్స్ డే చేద్దాం. ఇవాళ ఫాదర్స్ డే. ఫాదర్స్ డే చేస్తే అందరు ఫాదర్స్ డే అని కూడా గుర్తులేదా? ఇవాళ ఫాదర్స్ డే, అందరు ఫాదర్స్ ని పిలిపించి ఇవాళ ఫాదర్స్ డే చేసామనుకో అందరు ఫాదర్స్ కూల్ అవుతారు, మనకి కావాల్సిన అన్ని రోజులు హాలిడేస్ ఇస్తారు. ఓకేనా? సరే ముందు అర్జెంట్ గా ఫాదర్స్ ని పిలిపియాలి. హలో ఫాదర్స్, అర్జెంట్ గా రండమ్మా. అంతే లేని సంతోషాలు మన సొంతమయ్యేనా? నానా హ్యాపీ ఫాదర్స్ డే. రామప్రసాద్ గారు చేతిలో బండ పెట్టి ఫాదర్స్ డే అంటాడు ఏంటండి? బాటిల్ పెట్టమంటారా? కేక్ పెట్టాలి కదరా. అంటే నీకు షుగర్ కిందన్నా. ఎవరిని ఇంటే నిజం అనుకుంటారు, అలాంటి చెప్పకూడదు. ఎంత అరే ఫాదర్స్ డే కి మరి డాడీకి ఏం పెట్టావు? కొత్త బట్టలు కొనుక్కున్నా. నువ్వు కొనుక్కున్నావా? డాడీ కొనాలి కదరా. నేను కొనుక్కుంటే నీకు సరిపోతాయి కదా. అందరు ఫాదర్స్ వచ్చారు, మీ ఫాదర్ రాలేచ్చి. మా నాన్న నా నాన్నకు, మా నాన్న నా కోసం చాలా త్యాగం చేశాడు. త్యాగం కాదు, తాగి ఆగమాగం చేశారు. అయినా మీరేం ఫాదర్స్ డే చేస్తారా? నాకు అర్థం అవుతుంది. రాఘవారు అడగండి గట్టిగా. కాదు, మీరందరూ నోరు మూసుకుని స్కూల్కి వెళ్ళకుండా మీరేం చేస్తారా ఫాదర్స్ డేలు? మేము చేస్తాం ఫాదర్స్ డే, మేము చేస్తాం. మీరు చేస్తారా? ఏరా రాయన్ మీరు చేస్తారా ఫాదర్స్ డే? ఎందుకు ఏం చేస్తాం? మాకెవరు సపోర్ట్ లేదనుకుంటున్నారా? ఎవరు మీకు సపోర్ట్ ఉన్నారు? మా కాలనీ ప్రెసిడెంట్ మాకు సపోర్ట్ ఉన్నారు. ఓహో, ఎవరు? ఇంద్రజా గారు. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి. లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసుల గిరాయి.
ఈ కాలనీ ప్రెసిడెంట్ గా అండ్ సెక్రటరీగా మా ఇద్దరిని ఎవరు పిలిచారు అడగండి రష్మి. ఎవరు పిలిచారు మమ్మల్ని? నేనే పిలిచాను. వాళ్ళు కాదు అసలు మా కంప్లైంట్ ఉంది. ఏమైంది రవి గారు? మీరు కొత్తగా ఎలక్ట్ అయ్యారు, ఓకే బానే ఉంది సెక్రటరీ అండ్ ప్రెసిడెంట్ గా. ఆయన పిల్లలకి ఫాదర్స్ డే చేసుకోవడానికి ఎలాంటి పర్మిషన్ ఇస్తారు? వాళ్ళు స్కూల్కి వెళ్ళడం మానేసి ఫాదర్స్ డే ఏంటిది? అదేంటండి ఫాదర్స్ డే రోజు, అది కూడా సండే రోజు పిల్లలు ఫాదర్స్ గురించి ఏమైనా చేయాలనుకుంటే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. మీరు కరెక్ట్ గా చెప్పారు ఆంటీ, కరెక్ట్ గా చెప్పారు ఆంటీ. అక్క పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. యానివర్సరీ అంటే స్కూల్ ప్రిన్సిపల్ సెలబ్రేట్ చేస్తాడు, ఉమెన్స్ డే అంటే గవర్నమెంట్ సెలబ్రేట్ చేస్తుంది, చిల్డ్రన్స్ డే అంటే వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. మరి మేమే సెలబ్రేట్ చేయాలి కదే. ఎక్కడండి ఇవన్నీ స్కూల్ ఎక్కడానికి ఆడుతున్న డ్రామాలు ఇవన్నీ? ఈ రోజు సండే అండి. అంత అయితే వాళ్ళు పెద్ద అయ్యాక ఫాదర్స్ డే ఆలోచన చేసుకోమనండి. ఇలా కాదు అమ్మా, నువ్వు చెప్పు ఒకసారి. ఫాదర్స్ డే చేస్తున్నాం, మాకు సపోర్ట్ చేయండి. వాళ్ళు చేస్తారండి, మేము చేపిస్తామండి. వాళ్ళు ఎలా చేస్తారో మీరు కూర్చొని చూసి ఎంటర్టైన్ అవ్వండి. వీళ్ళు ఎలాగే ముద్దుగా ముగ్గులో దించుతారండి, తర్వాత బిల్లు చూపిస్తారు అందరికీ అంతానా. కానీ తప్పదు, ఇంకా వాళ్ళు మన మాట వినలేదు. పద అయిపోయింది, మన డైలాగ్ అయిపోయింది. పద మీరు హ్యాపీగా కూర్చొని ఎంటర్టైన్ అవ్వండి. వాళ్ళేదో చేస్తానంటున్నారు కదా, ఖచ్చితంగా వాళ్ళంత క్యూట్ గానే ఉంటుంది సెలబ్రేషన్. మరి ఆ సెలబ్రేషన్ ని ఇంకాస్త గ్రాండ్ గా, ఇంకాస్త ఎక్స్ట్రాడినరీ గా చేయడానికి వి హావ్ అ స్పెషల్ గెస్ట్. వాళ్ళని పిలిచేద్దామా? Of course, please put your hands together to welcome our special guest పృథ్వీ గారు. వెల్కమ్ పృథ్వీ గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్. రామ్ ప్రసాద్ గారు ఉన్నారంటే డబ్బులు ఉంటాయి, ఇంద్రజ గారు ఇక్కడ మా గ్లామర్ ఉన్నారంటే గ్లామర్. సో ఏదో గట్టిగా ఇస్తానని చెప్పి ఒప్పుకున్నాను నేను. ఏం లేదు సార్, ఫాదర్స్ కి గురించి ఈ చిన్న పిల్లలు ముద్దుగా క్యూట్ గా ఒక ఫాదర్స్ డే సెలబ్రేషన్ చేస్తామంటే వాళ్ళు వద్దంటున్నారు సార్. ఫాదర్స్ వద్దంటున్నారు సార్. తప్పండి అది, పాపం చిన్నపిల్లల మాటని మీరు ఒప్పుకోవాలి. మీరు వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం మిమ్మల్ని పిలిచాం. వెరీ గుడ్ అండి, నేను వీళ్ళకి సపోర్ట్ చేస్తా పిల్లలందరికీ. సో రష్మి గారు, ఈ సెలబ్రేషన్ ని ఇంకాస్త గ్రాండ్ చేయడానికి సార్ కూడా వచ్చేసారు కాబట్టి స్టార్ట్ చేద్దామా? ఆఫ్ కోర్స్. బట్ అంతకు ముందు మీరందరూ కూడా జాయిన్ అయిపోతే ఒక్కసారి మన ప్రేక్షకులకి విషెస్. Let's begin with wishing our audience a very 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 happy Father's Day. సో మరి ఈ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవ్వాలంటే పృథ్వీ గారు, ఇంద్రజ గారు మీరు అక్కడ, నేను ఇక్కడ, ఎంటర్టైన్మెంట్ ఇక్కడే. ఆల్రైట్, సో పిల్లలు ఫాదర్స్ డే చేయడానికి మీరు మాత్రం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఆ ఎక్సైట్మెంట్ అంతా నాకు కనిపిస్తుంది, మీ ఎంతూజియాజం కూడా కనిపిస్తుంది, మీ ఓపిక కూడా కనిపిస్తుంది. కానీ మీ డాడీలు ఉన్నారు కదా, ఏంటండి పిల్లలంతా ప్రేమతో మీ గురించి ఏమైనా చేయాలనుకుంటే మీరు సపోర్ట్ చేయాలి, కానీ మీరు ఇలా సపోర్ట్ అలా తయారవుతారని నేను ఎప్పుడు అనుకోలేదు. పిల్లలకి ఒక ఫేర్ ఛాన్స్ ఇవ్వాలండి. వాళ్ళ పాపం మీ మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి మీరు ఎలా పడితే అలా సపోర్ట్ ఇవ్వకుండా ఉంటే ఎలా? సో మేము ఉన్నాం, పిల్లలందరూ మీకు సపోర్ట్ చేయడానికి మేము ఉన్నాం. ఓకే, సో మీరు నిజంగా మీ డాడీల గురించి ఒక మంచి ఫాదర్స్ డే సెలబ్రేషన్ చేయాలనుకుంటే మీకోసం ఒక గేమ్ ప్లాన్ చేస్తాం. ఓకే, ఆ గేమ్ లో మీరు నీట్ గా, హ్యాపీగా, ఎంతూజియాస్టిక్ గా పార్టిసిపేట్ చేస్తే మీకోసం మంచి సెలబ్రేషన్ రెడీగా ఉంటది. మరి ఆ గేమ్ స్టార్ట్ చేయాలంటే ప్రాపర్టీస్ ప్లీజ్. మీ టాలెంట్ ఏంటో, మీరు స్కూల్లో ఎంత క్రియేటివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు, అది మీ ఫాదర్స్ అందరికి ప్రూవ్ చేయడానికి ఈ కాన్సెప్ట్, ఈ గేమ్ ప్లాన్ చేశాము. ఓకే, సో ఇందులో మీరు మంచిగా పార్టిసిపేట్ చేసి మంచి ఫ్లయింగ్ కలర్స్ తో బయటకు రావాలి. ఓకేనా? సో అసైన్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ అసైన్మెంట్ ఎవరెవరు చేస్తారో వాళ్ళ పేర్లు పిలుస్తా, వాళ్ళు ఇక్కడ వచ్చేయండి. ఓకే, రాయన్, చందమామ, రిత్విక. నువ్వెక్కడ వచ్చావమ్మా? నీ పేరేంటి? నీ పేరేంటి? సరే నీరు ఇప్పుడు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీ పేరు పిలిచానా? సరే, ఎలాగో వచ్చావు కాబట్టి నువ్వు నరేష్ తో పాటు పెయింటింగ్ చేయి. ఓకేనా? ఈ అంకుల్ ఉన్నారు కదా. ఆల్రైట్, రెడీ? ఆన్ యువర్ మార్క్స్, గెట్ సెట్, 3, 2, 1 గో.
వెళితే దాని మనసే నీలో ఉందంది ఆ ముద్దేదో నీకే మంది సరసాలాడే వయసొచ్చింది సరదా పడితే తప్పేముంది ఇవ్వాలని నాకు ఉంది కానీ సిగ్గే నన్ను ఆపింది దానికి సమయం వేరే ఉందండి చందమామ ఏ పెయింటింగ్ ఇది? బర్డ్. ఏ బర్డ్? ప్యారెట్. ప్యారెటా? రెడ్ ప్యారెటా? ఓ పికాసో ఏ పెయింటింగ్ అది? పులి. ఏ పులి? మగ పులియా ఆడపులియా? మగపులి ఏమనుకున్నావు? తినుడు వదిలేయదు, తింటనే ఉంటది. ఓ నీర్జ కమ్ హియర్, యువర్ చిత్రం ఇస్ వెరీ విచిత్రం. కమ్ హియర్. ఏ బొమ్మ వేస్తున్నావు? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చందమామ, రాయన్, రిత్విక, నీర్జ, కౌంట్ డౌన్ ఇస్ అబౌట్ టు స్టార్ట్. లాస్ట్ 15 seconds. ఓకేనా? 15 seconds అంటే ఇది. చందమామ ముక్కు ఫినిష్ చేసేయ్. ముక్కు. చోటి 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 చోటి. ఆల్ రైట్, లాస్ట్ 10 seconds. మీటి 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 మీటి. ఆల్ రైట్ చిల్డ్రన్. 10 9 8 7 6 5 4 3 2 1. అయిపోయింది. Brushes down. Stop. Chandamama back. No cheating. Come on, stop. So well done. First of all, a big round of applause for all the children. చాలా 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 బాగా పార్టిసిపేట్ చేసి బాగా కాంపిటేటివ్ గా ఇచ్చిన టైంలో వెరీ వెరీ వెల్ డన్. వెరీ 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 వెల్ డన్. పృథ్వీ గారు అండ్ ఇంద్రజ గారు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ రౌండ్ ఎలా అనిపించింది? దాని తర్వాత వీళ్ళు గీసిన బొమ్మలు ఎలా అనిపించింది? పృథ్వీ గారు. ఫాదర్స్ కి ఒక షాక్ ఇచ్చారు, మా పిల్లల్లో ఇంత టాలెంట్ ఉందని. ఇచ్చిన టైంలో బ్రహ్మాండంగా చేశారు. ఫాదర్స్ కి ఇప్పుడైనా బుద్ధి రావాలని కోరుకుంటున్నాను. ఇంద్రజ మ్యామ్. ఫస్ట్ రిత్విక అయితే అఫ్ కోర్స్ తను కొంచెం గ్రోన్ అప్ కాబట్టి గబగబా తను ఫినిష్ చేసేసింది. చందమామ అయితే ఆ రెడ్ కలర్ ఎంతవరకు రావాలో అంతవరకు, ఆ తర్వాత ఎల్లో కూడా ట్రై చేసింది. అండ్ అలాగే రాయన్ కూడా బ్యూటిఫుల్ గా ఇయర్స్ అండ్ ఎల్లో, అంటే వాళ్ళ ఫోకస్, దట్ ఇస్ వాట్ ట్రూలీ ట్రూలీ అడ్మైరింగ్ అన్నమాట. పిల్లలు ఎంత ఫోకస్డ్ గా ఉన్నారు అసలు. అలాగే నీరజ అయితే సో 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 తను ఇంకా కూడా ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆ బొమ్మ మీదే పెట్టుంది. కొంచెం ఏనకి దెబ్బలు తగిలి హాస్పిటల్ తీసుకెళ్ళండి ప్లీజ్. కానీ మ్యామ్ ఎందుకో చందమామ కాస్త ఫీల్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకు? ఏమైంది? రాయన్ వచ్చాడు అడగడానికి. ఏమైంది? నువ్వు అందరికంటే ఎక్కువ వేసినావు, నాకంటే ఎక్కువ వేసినావు నువ్వు. నేను ఎంత వేసినా, నువ్వు ఎంత వేసినావు చెప్పు ఫస్ట్. నువ్వే కదా వేసుకుంది అంటే నువ్వు విన్ అయితే నేను కూడా విన్ అయినట్టే. విన్నర్ ఎప్పుడన్నా ఒక్కలే ఉంటారు కాబట్టి నువ్వైనా విన్ అవ్వచ్చు, లేకపోతే ఆమెనా విన్ అవ్వచ్చు. దాన్వి ఫస్ట్ ప్లేస్ ఉన్నా, సెకండ్ ప్లేస్ ఉన్నా, అయినా ఏం కాదు, మేమిద్దరం విన్నర్స్. మరి రిత్విక పరిస్థితి ఏంటి? అసలు ఈమె బొమ్మ చూసావా నువ్వు? ఇప్పుడు చెప్పు రాయన్, అసలైన విన్నర్ ఎవరు? ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది అక్క, ఆయనక సెకండ్ ప్లేస్ లో ఉంది దాన్వి, నేను థర్డ్ ప్లేస్ ఉన్నా. కానీ రాయన్ ఈ గేమ్ కి సంబంధించినంత వరకు అయితే మీరు నలుగురు విన్నర్స్. మరి డాడీస్ ఎలా ఫీల్ అవుతున్నారు మీ పిల్లలందరూ పార్టిసిపేషన్ చూసి? చూస్తున్నప్పుడు మాకే ముచ్చటేస్తుంది. ఇంత కాన్సన్ట్రేటివ్ ఉంటే ఇంకా మేము బాగుపడేవాళ్ళు అనిపించింది. ఎవరి ఆట వాళ్ళదే, ఎవరి గేమ్ వాళ్ళదే అన్నట్టు వాడు ఒక మాట చెప్పాడు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. వాళ్ళు గెలిచినా వీళ్ళు గెలిచినా ఎవరో ఒక్కళ్ళు గెలుస్తారు, బట్ ఫ్రాంక్ గా ఒప్పుకోవడం అనేది ఇట్స్ వెరీ రేర్. ఐఎమ్ సో ప్రౌడ్ దట్ నా కొడుకు ఒప్పుకుంటున్నాడు అట్లా. లవ్ యూ. ఆ స్పోర్ట్స్మెన్షిప్ కంపల్సరీ ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు ఆ స్పోర్ట్స్మెన్షిప్ ఉండాలి. ఐ ఫీల్ ఇట్స్ నాట్ స్పోర్ట్స్మెన్షిప్, ఇట్స్ అ లీడర్షిప్. బికాస్ ఓన్లీ ఎ లీడర్ విల్ గివ్ వే టు అదర్స్ అండ్ హీ విల్ సీ టు ఇట్ అండ్ ఎవ్రీబడి ఈస్ హ్యాపీ. అది ఆ లీడర్షిప్ క్వాలిటీ ఉంది. రాయన్ సల్యూట్ రా. And of course we also have a very special father here, Vinod. Please randi.
ఖచ్చితంగా స్పెషల్ ఫాదర్ అని వినోద్ ని చెప్పాలి. ఎందుకంటే ఎలాంటి కష్టం ఎదురొచ్చినా he has always faced it bravely for himself and his family. So big round of applause. నిజంగా చెప్పాలి, ఫాదర్స్ డే స్పెషల్ లా ఈ రోజు నేను ఈ యొక్క శ్రీదేవి డ్రామా కంపెనీలో చేయడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను నిజంగా అయితే. ఎందుకంటే మా నాన్నగారి నా చేతుల మీదనే కోల్పోయాను నేను. నా చేతుల మీద మా నాన్నగారు చనిపోయారు. సో ఆ బాధ నుంచి తేరుకునే లోపు నా చావును కూడా చూసానండి, మీ అందరు చూసే ఉంటారు. సో ఐ సీన్ మై డెత్ బెడ్ ఆల్సో. ఎందుకంటే చాలా మంది బయట మాట్లాడుతూ ఉంటారు, లేడీ గెటప్స్ వేస్తారు, లేడీ గెటప్స్ లో అట్లనే ఆగిపోతారు, ఉండిపోతారు. మాకంటే ఒక గుర్తింపు రావాలని చెప్పేసి లేడీ గెటప్ వేయడం జరిగింది. సో అలాంటిది లేడీ గెటప్ లో పేరు వచ్చిన నేను లేడీ గెటప్ వేసి నా కుటుంబాన్ని పోషించుకుంటాను. ఎందుకంటే నేను గెటప్ వేస్తేనే నాకు 4 డబ్బులు వస్తాయి, నా ఫ్యామిలీ, నా భార్య, నా పిల్లలు, అలాగే మా అమ్మ, మా పెద్దమ్మ అందరు తినగలరు. సో నేనేమి తప్పు చేయట్లేదు, ఎవరి దగ్గర దొంగతనం చేయట్లేదు, ఎవరి దగ్గర ఏం దోచుకోవట్లేదు. ఐఎమ్ జస్ట్ డూయింగ్ దిస్ టు ఫీడ్ మై ఫ్యామిలీ. నా ఫ్యామిలీ పొట్ట నింపుకోవడం కోసం మాత్రమే నేను చేస్తున్నాను. ఎప్పుడు కూడా నాకు సపోర్ట్ చేసినటువంటి నా ఫ్యామిలీ మెంబర్స్ కి, అలాగే ఎప్పుడు మేమున్నామంటే నాకు సపోర్ట్ చేసిన జబర్దస్త్ ఫ్యామిలీకి కూడా ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. వినోద్ సార్, నీలో ఎప్పుడు ఇంత సరదాగా జోవియల్గా ఉంటావు. నిజంగా ఎంత బాధ, నువ్వు ఎంత బాధపడుతున్నావు అంటే నిజంగా కుటుంబం మొత్తం నీకు సపోర్ట్ ఉంది. అలాగే మీ పాప ఫ్యూచర్ అంతా నీ మీద ఉంది. నువ్వు అలాగా త్వరగా వెళ్ళిపోవాలని అనుకోవద్దు. నీకు మంచి లైఫ్ ఉంది, ఆ భగవంతుడు నీకు సదా కాపాడతాడు. ప్లస్ ఇంకోటి, నువ్వు అలా వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? వాళ్ళ ఎంటరింగ్ నేను చూడంగానే ఎవరబ్బాయి అమ్మాయి అనుకున్నాను నేను, తర్వాత వినోద్ అన్నారు. Thank you, Vinod. Stay strong. Thank you so much. Thank you. శ్రీదేవి డ్రామా కంపెనీ ఫాదర్స్ డే స్పెషల్ డియర్ డాడీ లో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు ఒక ఫ్రస్ట్రేటెడ్ కిడ్. మరి వాడి ఫ్రస్ట్రేషన్ దేని గురించి ఉందో ఫైండ్ అవుట్ చేద్దామా? మురారి, ఏంటి అవతారం ఏంటి? ఏం చేస్తున్నావు ఇక్కడ? మీ ఫాదర్ మొహం చూసి ఫ్రస్ట్రేషన్ వచ్చి చిరాకు చెల్పా. అదేంట్రా ఫ్రస్ట్రేషన్ చిరాకు వెళ్ళిపోవడం ఏంటి? ఫాదర్స్ కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. రెస్పెక్ట్ అండ్ రెస్పెక్ట్. రే వెళ్ళిపోయావు కదరా, వెళ్ళి మళ్ళీ ఎందుకు వచ్చావు? మన మగాళ్ళు అందరూ ఇంత మగాళ్ళు ఉన్నారు కదా, పాప రష్మి ఏమైపోతుందని వచ్చాను. థ్యాంక్ యూ. ఆవిడకి ఏమైందిరా? ఇప్పుడు ఇక్కడ నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటా కదా. రష్మి గారు, రాఘవ, అరే రాఘవ, రావు రే, రా ఎలా కలిసింది చూడు. ఈ నెల పట్టింది ఏంట్రా బాబు కలవడానికి? అసలు ఇవే తగ్గించుకుంటే మంచిది. జబర్దస్త్ ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నారు ఇద్దరు, ఎప్పుడు వెళ్ళిపోతారు నాన్న? అరే ఇలాంటి మాటలు చెప్పకురా, నిజం అనుకుంటా జనాలు. కొత్త ఐడియాలు ఇస్తున్నట్టు. ఏమనుకుంటున్నా, అందరూ ఇక్కడ ఉన్న ఫాదర్స్ అందరికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో ముందు నువ్వు. రెస్పెక్టా? మీరు ఏదో పెద్ద నేషనల్ ఫాదర్స్ లేకపోతే చర్చ్ ఫాదర్స్ రెస్పెక్ట్ చేయడానికి? పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అయినా మీ నాన్న తిడుతున్నారా? నాన్న రెస్పెక్ట్ లేదు నీకు అసలు? ఆగండి అంకుల్, ఈ వాచ్ మీదే కదా? అరే ఇది నా వాచేరా, నీకెక్కడిది? సుజాత అంటే వాళ్ళ ఇంట్లో దొరికింది. నీతో పెట్టుకుంటే నా రెస్పెక్ట్ పోయేలా ఉంది. అవును ఏంట్రా ఈ టైంలో జిమ్ అది ఏం చేస్తున్నావు? అంటే ఇప్పుడు చేసాం అనుకో, రేపు ఫ్యూచర్ లో ఇలా ఇంకా ఇలా ఉండదని చెప్పేసి. అయ్యో ఏంట్రా ఇక్కడ చికెన్ ముక్కలన్నీ అలా కాదు, ఇవన్నీ పట్టుకున్నావు ఏంటి ఇక్కడ నువ్వు? అంటే పీస్ఫుల్ గా పీస్ తిన్నా అని. అలా కాదురా, ఇవన్నీ తింటా ఉంటే చదువు రాదు, మార్కులు రావు, తెలుసా నీకు? నువ్వు ఎన్ని ఫెయిల్ అయ్యావు డిగ్రీలో? 2. మరి వెజిటేరియనేగా, ఎందుకు ఫెయిల్ అయ్యావు? ఏంట్రా అందరు ఫాదర్స్ అలా తిడతావేంటి? గట్టిగా అలాగా అడిగా తిడతావేంటి? ఏంటి ఇప్పుడు మీ నాన్న గురించి చెప్తావేంటి? మీ నాన్న మన గాడ్ ఇప్పుడు? నిజంగా మా నాన్న దేవుడేరా. దేవుడే బాహుబలిలో బిజ్జల దేవుడు, ఎప్పుడు గ్లాస్ తీసుకొని తాగుతూనే ఉంటాడు.
మీ నాన్న ఏమన్నా మిస్టర్ బీనా? కాదు. చార్లీ చాప్లినా? కాదు. మరి ఎందుకురా ప్రతి ఎపిసోడ్ లో మీ నాన్న కంటెంట్? ఇంకోసారి మీ నాన్న కంటెంట్ వచ్చిందనుకో నువ్వు ఎక్కడ ఉంటావు? బోడుపల్లి. అక్కడికి వచ్చి కొడతా. ఖతం. బాయ్ బాయ్, గుడ్ బాయ్. హలో సార్, మీ పేరేంటి? పవన్ అమ్మా. ఏదో పెద్ద ఎపిసోడ్ నెంబర్ 1 ఉంటారు, కాళ్ళ మీద కాలేసుకున్నాడే కాళ్ళే. నేను చందమామ ఫాదర్ ని. ఇదిగో ఇందుకే రెస్పెక్ట్ ఇవ్వాలి అనిపించదు. మేము గొప్పగా పేరు తెచ్చుకుంటే మీరు వచ్చేస్తారు ఎపిసోడ్కి. అవును, చందమామ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక గొప్ప ఆర్టిస్ట్ చేద్దాం అనుకుంటున్నా. మీరు అవ్వలేరని చెప్పేసి చేపిస్తున్నారు కదా. అలా మాట్లాడకూడదు, తప్పురా. సరే అంకుల్, మీరు ఎప్పుడైనా వ్లాగ్స్ చేస్తున్నప్పుడు మీరు హీరోగా ట్రై చేయండి అని ఎవరైనా అన్నారు? ఒక 2-3 అన్నారా? వాళ్ళ అడ్రస్ పెట్టండి. ఎందుకురా? మీరు వ్లాగ్స్ ఎప్పుడైనా చూస్తే ఏస లాగితన్నావని. ఎవర్రా నువ్వు? రాఘవ్ గారు ఇంకో ఊరుకోండి, మీ అబ్బాయిని చెప్తున్నా. సంబంధం లేదు సార్, నేనేం చెప్పలేదు సార్. అదేంటి మీ కొడుకంటే నాకు సంబంధం లేదంటున్నారు మీరు? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. మీరు అంకుల్ అసలు ఫాదర్ అంటే ఎంత మంచిగా పెంచారు చూడండి. నన్ను ఎక్కడ పెంచాడు? బాడీ పెంచుకోవడం, జుట్టు పెంచుకోవడం అని సరిపోయింది. నన్ను ఎక్కడ పెంచాడు? నన్ను ట్రబుల్ చేయకు చెప్తున్నా. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ యు ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యు. ఐ ఆమ్ నాట్ ద ట్రబుల్, ఐ యామ్ ట్రూత్. ఓ మురారి, రైట్. నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది. డాడీ అక్కడి నుంచి రెస్పెక్ట్ అడుగుతున్నా, నీకు ఆయన రెస్పెక్ట్ రావట్లేదు, అంతే కదా? నువ్వు కాసేపు ఈవెంట్ లో ఉండి కూల్ అవ్వు. ఈ ఈవెంట్ అయ్యే లోపల అంత క్లారిటీ వచ్చేస్తుంది నీకు. ఓకేనా? డన్. బాయ్. ఇంకో పాయింట్ కూడా ఉందండి. ఏంటి? అసలు ఏంటంటే ఫ్రైడ్ రైస్ అడుగుతా అల్సర్ అంటారు, ఐస్ క్రీమ్ అడుగుతా కోల్డ్ అంటారు, బర్గర్ అడుగుతా అది అసలు తిండే కాదంటారు, మళ్ళీ ఆయనకు ఆకలి వస్తే కుంభకర్ణంలో తింటారు. అరే తుప్పా చదవా. మేము తింటే జబ్బులు వస్తాయి, ఆయన తింటే ఏమైనా ఐఏఎస్ ఐపీఎస్ జాబులు వస్తాయా? ఒరే నిష్ట దరిద్రుడా. కాదురా, మీ డాడీకి రష్మికి బాండింగ్ తెలుసు నాకు ఎందుకు? ఆయన ఏమో భుజాల దాకా వస్తారు, ఏమో భుజాలు బాగున్నాయి అంటే మొన్నే సర్జరీ అయిందట. ఫ్రస్ట్రేటెడ్ బాయ్ చేసిన ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? ఇంద్రజ గారు, లెట్స్ స్టార్ట్ విత్ యు. యాక్చువల్ గా వీళ్ళు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదని వాళ్ళు బాధపడుతున్నారు, కానీ నిజంగా పేరెంట్స్ కి రెస్పెక్ట్ తీసుకొచ్చే పిల్లల్నే వాళ్ళకి అన్నారు. వీళ్ళ పేర్లు చెప్తేనే ఇమ్మీడియట్ గా వీళ్ళ నాన్న వీళ్ళు, వీళ్ళ అమ్మ వీళ్ళు అనేసి కనెక్ట్ అయ్యే అంతగా మీ అందరికి ఒక గుర్తింపు, రెస్పెక్ట్ తీసుకొచ్చిన పిల్లలు వీళ్ళంతా. సూపర్ సూపర్. మురారి అత్తరగొట్టేశారు. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. పృథ్వీ గారు. మురారి, నేను ఎప్పుడు అడుగుతుంటా మీ నాన్నగారిని, నాకన్నా చాలా షార్ప్ అండి, నేను 2 ఆకులు అంటే ఆడు 100 ఆకులు అండి అన్నాడు. మరి ఇక్కడ వి హావ్ అనదర్ స్పెషల్ ఫాదర్ హియర్, రవికిరణ్ గారు. ఈ రోజు ఫాదర్స్ డే సందర్భంగా ఈ స్పెషల్ ఎపిసోడ్ కి శ్రీదేవి డ్రామా కంపెనీకి మీరు రావడం ఫస్ట్ టైం. సో ఇలాంటి ఫ్రస్ట్రేషన్ క్యాండిడేట్స్ మీరు ఎప్పుడైనా లైఫ్ లో చూసారా? పిల్లలు మంచి టాలెంటెడ్ కిడ్స్ అందరూ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ మెయిన్ గా ఏంటంటే ప్రపంచంలో బెస్ట్ సన్ ఉండకపోవచ్చేమో కానీ ఎవ్రీ ఫాదర్ ఈజ్ ఎ బెస్ట్ ఫాదర్. గుప్పెడు నీ గుండెలో ఉప్పెన దాచి నవ్వులేలా పంచుతావో అన్నీ మరచి. నేను ఈ సందర్భంగా ఏంటంటే ఈరోజు నేను చాలా సిగ్గు చేటుగా ఫీల్ అవుతున్నాను. బికాజ్ బెస్ట్ ఫాదర్స్ డే కాన్సెప్ట్కి వచ్చాము, కానీ ఈరోజు మార్నింగ్ 3:30కి మా నాన్నగారు కమోడ్ మించి పడిపోయి తల బద్దలైపోయింది. బట్ నేను ఈ ప్రోగ్రాంలో అంటే ఆయన చూసుకోకుండా వదిలేసి షూట్కి వచ్చాను. ఒక సన్గా అండ్ ఒక ఫాదర్గా ఈరోజు నేను ఫెయిల్ అయ్యా. బట్ మన ఆర్టిస్ట్ లైఫ్ ఇలా ఉంటుంది కాబట్టి తప్పదు. యా, సో అంటే మా ఫాదర్కి సారీ చెప్తాను ఈ సందర్భంగా, అంటే ఇది నా మనసులో చెప్పాలనిపించింది. That was heartfelt. Thank you so much. And Murari, best performer ivalti neede. Thank you. Okay na? Thank you so much. శ్రీదేవి డ్రామా కంపెనీ ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ డియర్ డాడీ లో ఫాదర్స్ అండ్ పిల్లలు కలిసి డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూసేద్దామా?
నాన్న యువర్ మై బెస్ట్ నాన్న. ఆడుకోవడానికి టాయ్స్ కొనిస్తావు, ఆకలిస్తుందంటే అన్నం తినిపిస్తావు, అడగకుండానే నా కోసం ఎన్నో చేస్తావు. ఈసారి నేను నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. ఎరా ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్ అంటావు, ఆటలు అంటావు, ఫీజులు చూస్తే వేలకు వేలు కడుతున్నాను, పుస్తకాలు పట్టుకోవు, మార్కులు చూస్తే సున్నాలు, వీధిలోకి వెళ్తే తలెత్తుకోలేకపోతున్నాను. ఎలా బాగుపడతావురా నువ్వు? ఛీ! నా స్టోరీ చెప్పలేను, నా బాధ కంతు లేదు, ఈ డాడీలందరిందుకు ఇట్లా పిక్కు తింటున్నారు. పిచ్చి వేషాలేకు, బుద్ధిగా చదువుకో, 100కి 100 రావాలి, తెలిసిందా? మాట విన్ని పెంచుకోరు, అస్సలు అర్థం చేసుకోరు, ఆలోచిస్తేనే నాన్న పేరు రాలుతుంది నా హేరు. ఏంట్రా ఏదో అడుగుతున్నావు? అదే ఓ 100 రూపాయలు ఏనా సినిమా చూసి వస్తా. అంటే 100, అంటే 100. ఇక్కడ ఏమన్నా డబ్బులు చెట్లు కాస్తున్నాయి అనుకుంటున్నావా? మనం ఏమన్నా రిచ్చా? 100 రూపాయలు ఇవ్వమంటే మనమేమన్నా రిచ్చా? అన్ని కాసు పీకుతుంటే ఏమైనా పిచ్చా అనుకుంటూ ఏడ్చుకుంటూ నేను బయటకొచ్చా. అందరింట సేమ్ సీన్ ఏమంటా చిచ్చా? Oh my God, Daddy, just don't be my baddie. Oh my God, Daddy, just don't be my baddie. Oh my God, Daddy, just don't be my baddie. Don't be so hardy, that will make me saddy. मेरा नाम घंटू कानी पैर की कोट्टारे इंटू 420 डैडी तो जैसारे फाइटे एंड नाइट अम्मा की बगुडू नानई नाडू. Oh my God, Daddy, just don't be my baddie. Oh my God, Daddy, just don't be my baddie. La 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 la. నాన్న ఈరోజు ఏం స్పెషల్ డేనో నీకు తెలుసా? తెలీదమ్మా. ఈ రోజున హీరో డే నాన్న. అంటే నువ్వే కదా నా హీరో. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న.
గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నాడి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి పడుకోదే పన్నెండైనా ఏం చెయ్యాలి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేను ఎవరినెవరు లాలిస్తున్నారు చిత్రంగా చూస్తుంటే నీ కన్నట్టు పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అన్నాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి శ్రీదేవి డ్రామా కంపెనీ ఫాదర్స్ డే స్పెషల్ డియర్ డాడీలో ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మా నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ యాక్టర్స్ రెడీగా ఉన్నారని క్లియర్ గా కనిపించింది. ఈ క్యూట్ పర్ఫార్మెన్స్ మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. పృథ్వీ గారు. ముగ్గురు చాలా అద్భుతంగా చేశారు. పాప వాళ్ళిద్దరూ కలిసి చేసిన చూస్తే నాకు నిజంగా కళ్ళంట నీళ్ళు వచ్చినట్టు. ఒక ఇన్సిడెంట్ నాకు గుర్తొచ్చింది నా లైఫ్ లో. అందరికీ ఫాదరు మదరు ఇద్దరు రెండు కళ్ళు అనుకుంటే నాకు ఫాదర్ ఈజ్ ఎనిమీ. సో వై ఐఎమ్ టెల్లింగ్, మేము చిన్నప్పుడే మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు ఆయన. నాకు మదర్ అయినా ఫాదర్ అయినా మా మదరే. వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ చూస్తే మా మదరు నన్ను ఎత్తుకుని అలాగా పాడుతుందేమో అనిపించింది. పవన్ అండ్ చందమామ ముందే వచ్చేసింది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మీరు అన్నారు చూసారా, దుమ్ము దులిపేస్తారు. మా రాఘవ ఎన్ని కష్టాలు పడి సముద్రంలో ఇసిరేస్తే ఈదుకుంటే ఎలా వచ్చాడు అలా వచ్చాడండి. సో ఇద్దరు డాన్స్ అదరగొట్టారు. ఇక ఇక్కడ వీళ్ళ గురించి అయితే చెప్పక్కర్లా, మీ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. సో అందరూ ఉన్నప్పుడు వరల్డ్ కప్ ఒకరికి వెళ్తుంది కాబట్టి నన్ను కనెక్ట్ చేసిన చందమామకి ఐ లవ్ యూ. సో ఇంద్రజామా, నా లైఫ్ లో నాన్న అనేది తీసేస్తే ఈ రోజు నేను లేను. నేను ఏమైతే చేస్తున్నానో వాట్ ఎవర్ ద లిటిల్ థింగ్ ఐఎమ్ అచీవింగ్ టుడే, ఐ సరెండర్ కంప్లీట్లీ హోల్ హార్టెడ్లీ టు మై ఫాదర్. నా జీవితంలో సాయిబాబా ప్లేస్ అ వైటల్ రోల్. ఆయనకి పక్కన ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టాలంటే మేము మా నాన్ని కూర్చోబెడతాను. కానీ తండ్రి కూతురి మధ్య ఉన్న బాండింగ్ ఉంది చూడండి, అది అన్మ్యాచబుల్. ఆ ఒక ప్రేమ అఫెక్షన్ అన్నది అది చాలా స్పెషల్. అండ్ నేను ఎప్పుడు బిలీవ్ చేస్తాను ఏంటంటే, ఇంటి పేరుని తీసుకెళ్లి దాన్ని కాపాడి వారసత్వంగా నిలబడేది కొడుకైతే, అమ్మా నాన్న పేరుని ఎక్కడికి వెళ్ళినా నిలబెట్టేది కూతురు మాత్రమే. బ్యూటిఫుల్ గా చేశారు పవన్ గారు. ఇట్ వాస్ సో టచింగ్. అండ్ అలాగే సమీక్ష అండ్ హితేష్ గారు కూడా ఎంత బ్యూటిఫుల్ అండి. ఆ కనెక్షన్ ఇక్కడ హార్ట్ కి టచ్ అయ్యింది. అండ్ మురారి, లాంగ్ టైమ్ నో సీ, వి ఆర్ వెయిటింగ్. మీరు మళ్ళీ మళ్ళీ రావాలి. అండ్ రాఘవ గారు అంటే మాకంత గౌరవమో తెలుసు మీకు. మీరు మళ్ళీ మళ్ళీ రావాలి, పర్ఫామ్ చేయాలి. అండ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇస్ టూ గుడ్. కెన్ వి హ్యావ్ ద కొరియోగ్రాఫర్? ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో
రామ్ మాస్టర్, ఏ సాంగ్ కున్న ఎసెన్స్ ఏ మాత్రం తగ్గించకుండా ఒక కొరియోగ్రాఫర్ గా యువర్ అటైనింగ్ యువర్ సక్సెస్ అని మీరు పెట్టుకున్న ఇది ఉంటుంది చూడండి, అది మీరే గెలుచుకుంటూ వెళ్తున్నారు. లాంగ్ 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 వే టు go. I'm so happy for you, Ram Master. Thank you so much, madam. మరి రామ్ ప్రసాద్ గారు, మరి ఈ పర్ఫార్మెన్స్ గురించి అలాగే మీకు మీ డాడీకి ఉన్న బాండింగ్ గురించి 2 మాటలు. సూపర్ క్యూట్ గా ఉంది. అండ్ నెక్స్ట్ మా బాండింగ్ వచ్చేసరికి డాడీ ఎప్పుడైనా అందరికి రియల్ హీరో, అది పక్కన పెట్టేస్తే నాకు కూతురు ఉంది. మనం ప్రపంచంలో ఏ ప్రేమకు పడపోయినా సరే కూతురు ఐలో చెప్తే రోజు ప్రేమలో పడాల్సింది తండ్రి. మన దేంట్లో కాంప్రమైజ్ అయినా, ఇంట్లో అమ్మ అడిగినా, నాన్న అడిగినా, మా అబ్బాయి అడిగినా, మా మిస్సెస్ అడిగినా సరే కొందరు పాప అడగగానే వెంటనే అమ్మ దీనికోసం ఏదైనా చేసేయాలి అనిపిస్తుంది ఫస్ట్ వెంటనే. మరి ఎప్పుడైనా ఫ్యూచర్ లో అడిగింది, ఇక్కడ యాంకరింగ్ చేస్తాను, రష్మిని తీసి నిన్నే పెడతా అని చెప్పా. Once again, thank you so much to all the performance and all the kids. Thank you guys. Thank you. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక ఇంట్రెస్టింగ్ గెటప్ తో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాడు నరేష్. సో లెట్స్ వెల్కమ్ హిమ్. మాత్రే పాత్రే మే బోకా మే బోకా మే బోకా మే బోకా. అన్నయ్య ఏంటన్నయ్య ఇది? మీకు బొమ్మలతో ఆడుకుంటున్నారు కదా, అవనుకో మీరు ఆడుకుంటారు. ఈ బొమ్మతో మీరు ఆడుకోవచ్చు, అది మీతో ఆడుకుంటది. నేను తయారు చేసిన బొమ్మ ఇది. ఏ బొమ్మ? నువ్వు చేయకపోతే మొహమ్మతో వస్తారు గానీ. He is hooke. He can fight. He can dance. But he not do comedy. ఓరి నీకు నువ్వు మనిషివా లేకపోతే మాట మృగానివిరా నువ్వు. But he can sing. ఏంటి నువ్వు పాట పాడుతుందా? ఏదో ఒకసారి నా కోసం పాట పాడు. అమ్మన్న మాత్య అన్నన్న నాన్న అన్నన్న నాత్య అన్నన్న నాన్న. నరేష్ పాట ఆప్తావే వెళ్ళిపోలా. నీ గెటప్ లో గుర్తుపట్టానులే గాని బాబు నీ ఓరక్షన్ ఆపు. ఇది ఉన్నప్పుడు నాకు గెటప్ అని ఇవ్వడమ్మా, నేను లేకపోతే దానన్న తీసేయండి దయచేసి. ఇది ఉన్నప్పుడు నాకు ఇవ్వకండి. అంతేకాదు ఈ బొమ్మకి ఎంత కొట్టినా దెబ్బలు తగలదు. అది కొడుతుంది నిజంగానే. ఏ సరదాగా పొట్లకాయ పొట్లకాయ కాదురా. కాదు, అక్కడ చందమామ లేచిందంటే రాయన్కి ఇక్కడ ఏంటమ్మా, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? రాంగనే తెలిసింది నువ్వని నరేష్ అన్న. ఇంకా 4-5 ఉన్నాయి నాకు. మీరే ఇలా తగులుకున్నారు. ఏంటి నరేష్, నువ్వు ఇంత సీనియర్ వి, నీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదేంటి వీళ్ళు? అరే నువ్వు అన్నట్లు అన్నాడు అనుకో మొత్తం పారిపోతా అందరం. నేనెడ వాడిపోతే పారిపోకుండా ఉంటా. అరే సేమ్ వీళ్ళ నువ్వు కాలు పైకెత్తు. మీ అందరి కోసం ఇంకో పాట తమిళ సాంగ్. ఒక్కటే 2 నిమిషాలు చేసిపోతాను నేను. పిల్లలని ఏదో చాలు పడలేస్తే కొడతాను. నువ్వు చందమామ కాదు అమాసా. ఇది నిజంగా ఏ పని చెప్పినా చేస్తుందా? ఏదేం చేస్తుందమ్మా, కావాలంటే ఎపిసోడ్ పేమెంట్ కూడా తీసుకోదు. అయితే ఒక పని చెయ్యి, ఇక్కడ నుంచి కిందకి అక్కడికి జంప్ చెయ్యి. ఎట్లా చూపిస్తుందా? ఏంది పిల్లల అందుకే అట. ఇక్కడ నుంచి అక్కడికి జంప్ చెయ్యి. అమ్మా అరే చందమామ చంపేస్తారా? కంటెంట్ చేయడానికి వచ్చే పాపానికి. ఆగు చందమామ దగ్గరకు వస్తే నేను ఊరుకోను చెప్తున్నా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి.
బొమ్మ కింద పడి అక్కడి నుంచి అక్కడికి దొల్లుకుంటావా? కింద పడి అక్కడ నుండి అక్కడ దాకా దొరుకుతూ పోవాలా? ఇలా ఇలా తిరిగి ఇది నాతో చేసిన కంటెంట్. ఇప్పుడు ఇంత ఎదిగి నన్ను తొక్కుదామని చూస్తుంది ఇది. అబ్బా అయ్యో ఇంకా పాత్రే మే బోకా మే బోకా మే బోకా. నువ్వు సెక్రటరీ కదా, ఏం కావాలో చేయించుకో. వీటితో ఏం కావాలో చెప్పండి. నువ్వు అప్తవరే మళ్ళీ వచ్చి కొట్టమంటావా? నీకు రాయనుంటే నేనున్నా నరేష్ కి. నన్ను కొట్టాలంటే ముందు ఆమెను కొట్టాలా? సో ఫన్ కోసం చేసిన ఈ గెటప్ మొత్తం మ్యామ్ మీకే అనిపించింది? సూపర్ గెటప్ అయితే అద్రిపోయింది, వేరే లెవెల్ అంతే. ఇంకా థ్యాంక్ యూ మ్యామ్. పృథ్వీ గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? నరేష్, ఆలీ గారి కన్నా నువ్వే ఎక్కువ కామెడీ చేసినట్టు. So once again, Naresh, thank you so much for the wonderful act. శ్రీదేవి డ్రామా కంపెనీ డియర్ డాడీ ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఒక అద్భుతమైన సింగింగ్ పర్ఫార్మెన్స్ రెడీగా ఉన్నారు చరణ్ అర్జున్ గారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. సిన్నోడా ఓ సిన్నోడా సిన్న సిన్న మేడా సిత్తరంగా చూపిస్తాది సంబరాల జాడ. సిన్నోడా ఓ సిన్నోడా సిన్న సిన్న మేడా సిత్తరంగా చూపిస్తాది సంబరాల జాడ. ఎగిరి దూకితే అంబరముందనా ఇంతకు మించిన సంబరమున్నదా? ఎన్నడు చూడని ఆనందములోన రేల 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 మనసూరగలేసేనా? అంతే లేని సంతోషాలు మన సొంతమయ్యేనా? సిన్నోడా ఓ సిన్నోడా సిన్న సిన్న మేడా సిత్తరంగా చూపిస్తాది సంబరాల జాడ. నువ్వు కన్న కలలే నెరవేరేను చూడు, అందుకే ఉన్నాడు మీ నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు. చరితలు ఎన్నడు చూడని మమతల గూడే మీదిరో, సంపద అంటే ఏదో కాదురో, ఇంతకు మించి ఏది లేదురో. రేల 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 నిదే నింగి నేల, నిత్యం పండగల్లే బతుకు జన్మే ధన్యమయ్యేలా. పండుగ తాందంటే చాలు, పండుగ తాందంటే చాలు, దునియాల లేని హైరాణ పడతాడు మా నాయనా. ఈ దునియాల లేని హైరాణ పడతాడు మా నాయనా. అది సద్దుల బతుకమ్మ, దసరా దీపాలి, సంకురాత్రి ఉగాది, నాయక చవితి, ఏదన్నా గానీ పండగ ఏదన్నా గానీ దునియాల లేని హైరాణ పడతాడు మా నాయనా. ఈ దునియాల లేని హైరాణ పడతాడు మా నాయనా. కండ్లల్లా పెట్టుకొని పెంచిన పిల్లలంతా రెక్కలొచ్చి ఎటో ఎగిరిపోయినాక, ఇప్పుడు ఒక్కడే తెల్లారగట్ల నుండి పొద్దుగుంకి చీకటి పడేటిదాకా, అటు తిరిగి ఇటు తిరిగి ఊళ్ళోకి వచ్చే పత్రికలన్నీ చదివి, పెద్దోడు తెచ్చిన రంగిన్ టీవీల సినిమాలు చూసినాక కూడా దినమే గడతలేదని ఇంటి ముందు పందిరి కింద నీడల్ని తిడతాడు మా అయ్య, నీడల్ని తిడతాడు. అట్టాంటి నాయన పండగొత్తందంటే ఏదో తేవాలని చికెన్ పుణ్యకాళ్ళను ఎగరేసుకుంటా ఉరుకుతాడు. పండుగొత్తందంటే చాలు, పండుగొత్తందంటే చాలు, దునియాల లేని హైరాణ పడతాడు మా నాయన.
పుటువ చుట్టూ ఉన్న సగం గాలిన గరబత్తుల చూస్తాడు. ఎండిపోయి నెర్రలు బారిన పొలాన్ని చూసే రైతు లెక్క బెంగటిల్లి పోతాడు. గందుకనే దేవుణ్ణి ఇప్పుడు మొక్కని మా నాన్న ఇప్పుడు మొక్కుకుంటాడు. జల్దీ పండగలే రావాలనుకుంటాడు. ఇష్టంగా గుండెలపై తన్నించుకుంటాడు. కష్టాన్ని తను మోస్తూ నిన్ను పెంచుకుంటాడు. తను చేరని తీరాలే నిన్ను చేర్చాలనుకుంటాడు. తనకందని ఆనందం నీకందితే చాలనుకుంటాడు. ఏమిచ్చావని నిందించకురా నాన్నను. ఈ భూమి మీద ఏ సిరిమించునురా తానిచ్చిన ఈ జన్మను. ఇష్టంగా గుండెలపై తన్నించుకుంటాడు. కష్టాన్ని తను మోస్తూ నిన్ను పెంచుకుంటాడు. ఏదైనా గాయం అవగానే అమ్మా అనడం సహజం. ఆ గాయం మానే మందుకొని నా మనసులు గుర్తించం. ఏదైనా గాయం అవగానే అమ్మా అనడం సహజం. ఆ గాయం మానే మందుకొని నా మనసులు గుర్తించం. నువ్వు నింగిన ఎగిరే గాలిపటం నిన్నెగరేసేదే అమ్మ. మీ ఇద్దరికి ఆధారమై కనిపించని దారం నాన్న. తను ఎక్కుతూ ఆపిన తుది మెట్టే నీ తొలి అడుగుర కన్నా. నువ్వెంతెత్తెదిగిన నీ వెనక ఘనమైన పునాదే నాన్న. ఏమిచ్చావని నిందించకురా నాన్నను. ఈ భూమి మీద ఏ సిరిమించునురా తానిచ్చిన ఈ జన్మను. ఏమిచ్చావని నిందించకురా నాన్నను. అసలు ఒకేసారి ఒక వేరే ట్రాన్స్ కి తీసుకొని వెళ్ళిపోయారు మీరు మీ పాటలతో మీ వాయిస్ తో. సో వన్స్ అగైన్ a big round of applause for music director and singer చరణ్ గారు. ట్రూలీ స్పీకింగ్ చరణ్ గారు, మీరు పాడిన ప్రతి ఒక్క పాట వాటికి ఉన్న మీనింగ్స్ అంతా మన ఇవాల్టి ఈ థీమ్ కి కరెక్ట్ గా సెట్ అయ్యింది. సో ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ఐ థింక్ ఫస్ట్ ఐ షుడ్ స్టార్ట్ విత్ పృథ్వీ గారు. ఇది మన ధనరాజు గారు చేసిన రామం రాఘవం అప్పుడు సముద్రకాని గారు చెప్పేవాడు ఆయన గురించి, ఆ పాట గురించి, ఆ మ్యూజిక్ గురించి. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఇంతకుముందు మేడం చెప్పినట్లు ఎంటైర్ ఈ వాతావరణంతో ఒకటి మీరు వచ్చాక వేరే లెవెల్లోకి వెళ్ళిపోయింది. మీ నాన్నగారికి నిజంగా రుణపడి ఉండాలి. ఆయన నా కొడుకు అని చెప్పి ఆయన గర్వపడాలి. సో లాంగ్ లివ్, లాంగ్ లివ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పృథ్వీ గారు. సో అందరికన్నా ఎక్కువ ఎక్సైటెడ్ మిమ్మల్ని చూడగానే మా ఇంద్రజ గారు అయ్యారు, బికాస్ షీ ఆల్సో లవ్స్ మ్యూజిక్ ఇంటెన్స్లీ. కాబట్టి మ్యామ్, ఓవర్ టు యూ. చరణ్ గారు, నాకు మీరంటే ఎందుకు అంత ఇష్టం, అంత ఒక అభిమానం అంటే, ఎంత కష్టపడి ఈ రోజు ఈ స్థాయికి వచ్చి మీరు నిలబడ్డారంటే, మీలా కష్టపడే వాళ్ళు, కలలు కంటున్నవా చాలా మంది, లక్షలు కాదు కోట్లాది మందికి మీరు ఒక ఇన్స్పిరేషన్. చరితలు ఎన్నడూ చూడని అండ్ మీ నాన్న మీద మీకున్న ప్రేమని ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరు నాన్న పాట అంటే
చరణ్ అర్జున్ గారు పెట్టింది పేరు. ఆ లెవెల్ కి మీరు వచ్చారంటే డెఫినెట్ గా మీకు మీ నాన్నగారి మీద ఎంత ప్రేమ ఉందో కనబడుతుంది. రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా మీ గురించి చాలా గొప్పగా ఒక విషయం చెప్పారు. అదేదో మీ నోట వినాలని ఉంది మాకు. అండ్ మ్యామ్, విత్ యువర్ పర్మిషన్, ఆ మాట చెప్పే ముందు మీ నాన్నగారు కూడా ఇక్కడే ఉన్నారు. అండ్ ఈ రోజు ఫాదర్స్ డే స్పెషల్ కాబట్టి ఐ థింక్ దిస్ మూమెంట్ విల్ బి ఎక్స్ట్రా స్పెషల్. సార్ ప్లీజ్ మీరు కూడా. సిన్నోడా సిన్నోడా సిన్న సిన్న మేడ సిత్తరంగా చూపిస్తాది సంబరాల జహడా. సో సార్, మీ కొడుకు గురించి ఇంతమంది జనాలు ఇక్కడే కాకుండా ఆడియన్స్ లో కూడా బయట నుంచి ఎంత ప్రేమ ఆయనకి వచ్చేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? సార్, ఈటీవీ ప్రేక్షకులకు నేను ఈటీవీ స్టూడియోకి వచ్చినందుకు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నన్ను మాత్రం ఇప్పటిదాకా నా కొడుకు ఎంత మంచిగా చూసుకుంటుండంటే, నా భూమి అడగలే, నాకు ఆ ఇల్లు అడగలే, నానా నాకు నా వాటా ఏంటి అని నన్ను ఇంతవరకు అడగలే. ఆ భూమిలో వచ్చే డబ్బులు కూడా నాకే, మళ్ళీ నా కొడుకు నాకు డబ్బులు ఇస్తుంటాడు. ఇంతవరకు ఇది దాకా తీసుకొచ్చిన దానికే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నేను కూడా అప్పుడప్పుడు చిన్న ఒక యాక్షన్లు కూడా చేస్తున్నాడు సార్. నా వయసు 42 ఏళ్ళు, 72 ఏళ్ళు సార్. పర్లేదు సార్, 42 పర్లేదు సార్, 42. కానీ ఇప్పటిదాకా నేను నా కొడుకు చాలా మంది చూస్తే అనుకుంటారు వీళ్ళు అన్నదమ్ములా అనుకుంటారు సార్. కానీ మాకంత ఫ్రెండ్షిప్, జిగ్రీ దోస్ చాలా విషయం అది. అమితాబ్ బచ్చన్ది అప్పుడు నేను చాలా చూసేది. డిగ్రీ దోస్తు లాగా మేము ఇద్దరం ఉంటాం. కానీ కొట్లాడడం గిట్లాడడం ప్రేమ, అభిమానం అంతే నాకు కావాల్సింది. చరణ్ గారు, ఇప్పుడు మీరు చెప్పాలి. ఫాదర్స్ డే సందర్భంగా మీ డాడీ మీ పక్కన ఉండడం, అట్ ద సేమ్ టైం రీసెంట్ టైమ్స్ లో సీఎం గారు మీకు ఇట్లా రికగ్నైజేషన్ చేయడం, హౌస్ ద హోల్ ఎక్స్పీరియన్స్ అండ్ జర్నీ బీన్? నాన్న అనే ఎమోషన్ కి నా ప్రైవేట్ సాంగ్ల ద్వారా నేను ఒక బ్రాండ్ తెచ్చుకున్నానని మీరందరూ అంటుంటే సంతోషమైన. సినిమాలో కూడా ఆ బ్రాండ్ నాకు క్రియేట్ చేసిన విమానం సినిమా దర్శకులు శివప్రసాద్ గారికి, కిరణ్ అన్నకి, సముద్రకని గారికి అందరికి కూడా ఈ వేదిక మీద థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ సినిమాలో మంగ్లీ పాడిన రేలా రేలా పాటతో ఎక్కడ తండ్రి కొడుకుల గురించి చెప్పాలన్నా కూడా నువ్వు కన్న కలలే నెరవేరేను చూడు, అందుకే ఉన్నాడు మీ నాన్నే తోడు అనే ఆ ఒక్క లైన్స్ ని పెట్టి రీల్స్ చేస్తుంటే నాకే పంపిస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే బివిఎం శివశంకర్ గారు ఏమిచ్చావని నిందించకురా నాన్నను, ఆ పాట పుట్టుకకు కారణాన్ని చెప్తాను. దాన్ని బట్టి మీకు మా నాన్నే కాదు మీ జీవితాలలో నాన్న పాత్ర ఎంతటి అనేది మీకు తెలుస్తుంది. ఇంకెప్పుడు నన్ను ఎప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ నన్ను బ్లెస్ చేస్తుంది, దీనికోసమే కదా నేను అన్ని త్యాగాలు చేసి ఉన్నాను అని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. కరెక్ట్గా నేను ఏడుస్తున్న క్రమంలో మా నాన్న ఫోన్ చేశాడు. నాన్న చేశాడు, నేను ఏడుస్తున్నాను కదా అని చెప్పి నాన్నకు తెలిస్తే బాగోదు, నేను బాగున్నాను అనుకుని కొంచెం నన్ను నేను తమాయించుకొని చిన్నగా ఏదో వేరే యాక్షన్ చేసినట్టుగా మాట్లాడాను. ఆయనకు అర్థమైపోయింది, ఆ వాయిస్లో అర్థమైపోయింది. కన్నోడు కదా, ఆయన దగ్గర మనమేం యాక్షన్ చేస్తాం. సంతోషం పంచుకోవడానికి, పార్టీస్ చేసుకోవడానికి చాలా మంది వస్తారు. మనం బాధలో ఉన్నప్పుడు పంచుకోవడానికి మనకు ఎవరు లేరా అంటే ఈ ప్రపంచంలో మనం ఎవరిని సంపాదించుకోలేదా, మనకు ఎవరు లేడా అని నేను నైట్ అంతా నేను ఏడుస్తూ అలాగే పడుకున్నాను. తెల్లారి గట్ల 4 o'clock నా ఇంటి బెల్ మోగింది. అప్పుడు ఒక్కనే ఉన్నా. డోర్ తీస్తే నాన్న ఉన్నాడు. అంటే గెలిచినప్పుడు చాలా మంది ఉంటారు మన చుట్టూ, చాలా అద్భుతమైన పార్టీస్ జరుగుతాయి మన చుట్టూ, సెలబ్రేషన్లు ఉంటాయి, ఇంటర్వ్యూస్ ఉంటాయి. కానీ ఓడినప్పుడు నాన్నొక్కడే ఉంటాడు. సినిమా హీరోలని గుంపులో చూసి ఆనందపడే వీళ్ళు నాన్న నేను సినిమాలకు వెళ్తాను, నేను మ్యూజిక్ నేర్చుకుంటానంటే అప్పుడెప్పుడు 25 ఏళ్ల క్రితమే తెలుగు యూనివర్సిటీలోకి వచ్చి నాకు మ్యూజిక్ కాలేజీలో జాయిన్ చేశారు నాన్న. 4 పిల్లల్ని కనింది మా అమ్మ. 15-16 సంవత్సరాల క్రితం చనిపోయింది. చనిపోతూ తమ్ముడు జాగ్రత్తరా, చెల్లెలు జాగ్రత్తరా, అక్క జాగ్రత్తరా, అన్న జాగ్రత్తరా, బాబాయ్ జాగ్రత్తరా ఇవి ఏమీ చెప్పలా, నాయన జాగ్రత్తరా అని మాత్రమే చెప్పింది. అందుకే నాకు అమ్మ ఎప్పుడు గుర్తొచ్చినా నాన్ననే చూసుకుంటా, అమ్మని నాన్నలోనే చూసుకుంటా. నాన్నని మించిన మేనేజర్ లేడు, నాన్నని మించిన ఎడిటర్ లేడు, నాన్నని మించిన నమ్మకస్తుడు లేడు, నాన్నని మించిన ఫ్రెండు లేడు, నాన్నని మించిన సూపర్వైజర్ కూడా మనకెవరు ఉండరు. ఎందుకంటే ఆయనకి ఎలాంటి స్వార్థం ఉండదు. మనకు తినడం నేర్పించిన నాన్న, మనకు నవ్వడం నేర్పించిన నాన్న, మనకు నడవడం నేర్పించిన నాన్న, మనకు మాట్లాడడం నేర్పించిన నాన్న అడగడం మాత్రం నేర్చుకోలేదు, ఇవ్వడం ఒక్కటే నేర్చుకుంటాడు. ఎందుకో
నాన్న అనేవాడు ఎప్పుడు తన కోసం ఏమీ అడగడు. పాపం ఆయనకు అడగడం నేర్చుకోలేదు. ఆయన ఇస్తూనే ఉంటాడు, ఇస్తూనే ఉంటాడు, ఇస్తూనే ఉంటాడు. అందుకే నాన్నని ఎవరు నిందించకండి. నాన్న పాదాలకు నమస్కరించి మనం ఏదైనా పని మొదలు పెడితే ఆ పని కాకుండా ఉండదు. నేను అదే పని చేశాను, నేను ఇక్కడ దాకా వచ్చాను. రేవంత్ రెడ్డి గారితో ఆయన సీఎం అవ్వకముందు 10 years నుంచి ఆయన ప్రతి పాట నేనే చేస్తాను. నా పాటతోనే అన్న ఏ పనైనా కార్యక్రమాన్ని మొదలు పెడతాడు. మీరు వింటున్న 3 రంగుల జెండా అనే పాట ఎక్కడ జరిగినా అది కూడా నేను చేసింది, నేను రాసిందే. నేను రేవంత్ అన్న అన్నలాగా ఫీల్ అవుతాను సీఎం గారి తర్వాత. కానీ అన్న నాన్నని గౌరవించి దగ్గర పిలుచుకున్న రోజు నాకు నిజంగా కొడుకుగా చాలా గర్వంగా అనిపించింది. చరణ్ అర్జున్ గారు, మీరు మా విన్నపాన్ని మన్నించి ఇక్కడ దాకా మీ నాన్నగారిని కూడా తీసుకొని ఈ స్పెషల్ ఎపిసోడ్కి వచ్చారు కాబట్టి మా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున ఒక చిన్న సన్మానంతో మిమ్మల్ని సత్కరించాలని అనుకుంటున్నాము. నేను పృథ్వీ గారు అక్కడికి వచ్చి అది ఇస్తాం. లెట్స్ బిగిన్. వేల వేల వెన్నెలలే నవ్వులుగా మారి పెదవుల పైనే విరబూసాయేమో, చుట్టూ ఉన్న వాళ్ళే నీ చుట్టాలు ఈడా. సో చరణ్ గారు, a small token of love and appreciation from Sridevi Drama Company. Rela 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 nide ningi nela, nityam pandagalle batuku janme dhanyamayyela. Sinnoda o sinnoda sinna sinna meda. Father son duo and మీ మధ్య ఈ బాండ్, ఈ ప్రేమ ఎప్పుడు ఇలానే ఉండాలి. Once again thank you so much to the judges also. Thank you, thank you, thank you. All right, so Sridevi Drama Company Father's Day special Dear Nana లో ఇప్పుడు ఒక స్పెషల్ సెగ్మెంట్. వెనకాల రాస్తుంది సెగ్మెంట్ పేరు నాన్న డైరీలో కొన్ని పేజెస్. ఇక్కడ ఉన్న ఫాదర్సే కాకుండా వాళ్ళ ఫాదర్స్ కూడా రాసిన డైరీలు ఏదో రకంగా మేము మేనేజ్ చేసి ఇక్కడ మా దగ్గర తెచ్చుకున్నాం. సో ఇప్పుడు కాసేపులో కొన్ని సీక్రెట్స్, కొన్ని ఎమోషన్స్ క్లియర్ గా బయటపడబోతున్నాయి. ఐ యు రెడీ ఫర్ ఇట్? బట్ ఫాదర్స్ డే లో కొన్ని స్పెషల్ మూమెంట్స్ ఉండాలి కదా. ఆ స్పెషల్ మూమెంట్స్ లో ముందే సారీ చెప్పేస్తున్నాము. మీ వైఫ్స్ అందరూ, మీ మదర్స్ అందరూ మాకు హెల్ప్ చేశారు ఈ విషయంలో. వాళ్ళతో మీరు తర్వాత మాట్లాడుకోండి. సో ఈ సెగ్మెంట్ ముందు తీసుకొని వెళ్ళడానికి ఐ రిక్వెస్ట్ రామ్ ప్రసాద్ గారు టు హెల్ప్ మీ అవుట్. అసలుకే సీక్రెట్స్ అంటే నీకు నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి కాబట్టి, ఎందుకంటే ఇక్కడ మీది నాది డైరీ లేదు కాబట్టి. మరి ఫస్ట్ ఇక్కడ ఉన్న ఫాదర్ డాటర్ డువో పవన్ అండ్ చందమామ రండి. చందమామ, డాడీ డైరీ ఏది ఇందులో? ఇదా? కన్ఫర్మ్డా? నువ్వే కదా తెచ్చిచ్చావు. సరే, దొంగ నువ్వు ఇచ్చావు నా డైరీ. దీనిలో చాలా రాసుకున్నాను, నా ఎమోషన్స్, హ్యాపీనెస్, కొన్ని అంజలికి చెప్పనివి కూడా. సో కళ్ళు మూసుకొని ర్యాండమ్ కూడా ఓపెన్ చేస్తాను. పెద్ద సీక్రెట్ బయటపడాలి. అందులో నువ్వు ఉండాలి, అందులో నువ్వు ఉండాలి. ఉండదు, నా బుక్ లో ఉండదు. ఈ ఇన్సిడెంట్ ని రాసుకున్నప్పుడు జరిగినప్పుడు నేను షాక్ అయ్యాను, హ్యాపీ అయ్యాను. యాక్చువల్లీ బేసిక్గా అందరూ అంటుంటారు పెళ్ళైన తర్వాత ఎంత తొందరగా పిల్లలు ఉంటే ప్రాబ్లమ్స్ అన్ని తొందరగా సాల్వ్ అవుతాయి, ఏ ఇష్యూస్ ఉండవు. సో ఫ్యామిలీ అడ్జస్ట్ అవ్వడము, లేదా ఇద్దరికిద్దరు ఈగోస్ రేజ్ అయినా, గొడవలు ఎక్కువైనా సరే అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతారని. కానీ మా ఇంట్లో ఇన్సిడెంట్ ఏంటంటే, మేము అడ్జస్ట్ అవ్వక ముందు మా పెద్ద మనిషి ముందుకు వస్తుంది. దానివి ముందుకు వచ్చి, అంటే తనకి ఎలా తెలుసో ఆ సెన్స్ ఎలా వస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. కొంచెం వేరియేషన్ రాగా టక్మ మా ముందుకు వచ్చేస్తుంది. అమ్మా నువ్వు మూసేయి, నానా నువ్వు మూసేయి. ఏంటమ్మా ఏంటమ్మా అంటే, మీరు గొడవ పడుతున్నా నాకు అర్థమైపోయింది, మీరు గొడవ పడద్దు అని అక్కడ కూర్చుండిపోతుంది. మేము ఆల్మోస్ట్ 1 గంట 2 గంటలు ఆ ఎమోషన్లో ఉన్నా, ఆ 2 hours అలా ఉండిపోయి హగ్ చేసేసుకుంటే దాన్ని. అసలు అంత మెచ్యూరిటీ దానికి ఎలా వచ్చిందో, దేవుడు ఎలా ఇచ్చాడో తెలియదు కానీ. అయ్యో అయ్యో అయ్యో. అవన్నీ కాదు, మమ్మీ డాడీ ఎందుకు గొడవ ఆడుకుంటారు ఎక్కువ అంటే, ఫుడ్ కోసమా, నీ బట్టల కోసమా? నేను చెప్పాను. సూపర్. నా బంగారు కూనా, నా చిన్నారి కూనా. బ్యూటీ విత్ బ్రెయిన్స్ అది ఎంత ఎక్స్ట్రీమ్ ఉంటుంది అంటే, ఏం మాట్లాడుకున్నా సరే ఒక సిచ్యుయేషన్ తను హ్యాండిల్ చేసేసుకుంటది. ఎందుకంటే పేరెంట్స్ కి బ్రెయిన్ లేకపోతే పిల్లలకి ఇస్తారు దేవుడిలాగా, పిల్లలకి ఇస్తారు దేవుడిలాగా. మా మమ్మీ డాడీకి ఎప్పుడూ బ్రెయిన్ ఉంటుంది. డియర్ నాన్న ఎపిసోడ్ లో మీకు
నచ్చిన గోల్డెన్ మూమెంట్ గానీ హైలైట్ మూమెంట్ గానీ ఐ మీన్ డైరీలో రాసుకున్న మూమెంట్ ఏమైనా ఉందా? దాన్వి ఫస్ట్ టైం స్టేజ్ మీద డాన్స్ చేయడం ఫస్ట్ టైం, అది మేమిద్దరం కలిసి చేయడం లైఫ్ లో ఫస్ట్ టైం ఒక స్టేజ్ మీద, అది శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద జరగడం అనేది చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో ఇది నిజంగా నేను గోల్డెన్ పెన్ తో బుక్ లో రాసుకోవాల్సిన ఒక సందర్భం ఇది నాకు లైఫ్ లాంగ్. థ్యాంక్ యూ దాన్వి. నా బంగారు కూనా నా చిన్నారి కూనా మరి నాకైనా ఎవరే నీకన్నా నీ ప్రాణాలకు ప్రాణానై ఉన్నా. నెక్స్ట్ వాళ్ళ మనసులో ఉన్న మాట మా అందరితో పంచుకోవడానికి వచ్చేస్తున్నారు రవికిరణ్ గారు. మేము వచ్చి నీ ఫాదర్ డైరీ తీసుకొని వచ్చాము. సో మీరే ఓపెన్ చేసి ఇవ్వండి ఏ పేజీ చూడాలి. ఐ థింక్ దట్ ప్రివిలేజ్ షుడ్ బి గివెన్ టు యువర్ సన్. అవునా? ఓకే, ఓపెన్ చేయలేదు పేజీ. ఈరోజు కిరణ్ వాళ్ళ అమ్మ చనిపోయి 2వ రోజు, కానీ కిరణ్కి షూటింగ్ ఉంది. కాల్ చేసిన తర్వాత వెళ్ళిపోమని చెప్పాను. నేను చేసిన తప్పో రైటో తెలియదు, ఎందుకంటే నా పెద్ద కొడుకు ఉన్నాడనే ధైర్యం, వాడు వెళ్తే వాడి కెరీర్ బాగుంటుందని నమ్మకం. నేను చేసిన తప్పో రైటో నాకు తెలియదు. అమ్మమ్మ.com అనే సీరియల్ నాకు లైఫ్లో చాలా బిగ్గెస్ట్ హిట్. అది వచ్చినప్పుడు మా మదర్ చనిపోయారు. కార్యక్రమం మార్నింగ్ చేసి మా అన్నయ్యకి అప్పచెప్పి మదర్ కోసం హెయిర్ కూడా ఇవ్వలేకపోయినా ఓన్లీ మేసం ఇచ్చాను అప్పుడు. సో ఫాదర్ అండ్ బ్రదర్ సపోర్ట్ లేకపోతే నేను అప్పుడు షూటింగ్ కంటిన్యూ చేసేవాడిని కాదు. దట్స్ నా కెరీర్కి ఒక మైల్ స్టోన్ అమ్మమ్మ.com అనేది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ సచ్ ఫాదర్. ఏడుపు వచ్చినా బయటికి ఏడవలేక, గట్టిగా నవ్వినా అది అలుసుగా తీసుకుంటారని ఎక్కువ నవ్వలేక, తనలో తానే మదన పడిపోతూ కుటుంబాన్ని ఒంటి చేతితో నడిపించే ప్రతి తండ్రికి హ్యాట్స్ ఆఫ్. హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ. సో మా నాన్న దగ్గర నుంచి నేను నేర్చుకున్నది అదే. నా కొడుకు కూడా చెప్పాను, నువ్వు నీలా ఉండు, బికాజ్ నువ్వు రవికిరణ్ కొడుకువి, అంతే చాలు. అండ్ ఐ థింక్ ఈ వేదిక మీద కూడా చెప్తున్నాను కాబట్టి ఇది ఎప్పుడైనా రికార్డ్ అయితే హ్యాపీగా మళ్ళీ ఎప్పుడైనా యూట్యూబ్లో చూసినా మా నాన్న ఇలా చెప్పాడా, అలాగే ఉంటాను అని వాడు అనుకుంటాడు అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీదేవి డ్రామా కంపెనీ అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ, నాకు ఇంత టైం ఇచ్చినందుకు. Thank you, Ravi Kiran. Thank you so much. And now, the father-son duo, Vishwa and Ryan. So, నేను మీ డాడీ ఓల్డ్ ఫ్రెండ్ కాబట్టి నేను ఓపెన్ చేస్తా, ఓకేనా? నాన్న రాయన్, ఈ ఫాదర్స్ డే రోజు నీకు ఒకటి చెప్తా నాన్న, అంటే నీ స్టైల్లో చెప్తా. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉంటాడు నీ నాన్నయ్య తోడు. అంటే ఈ లైన్ నేను ఎందుకు రాసుకున్నానంటే, కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకులు పుడతారంటారు కదా. నాకు వీడిని చూస్తుంటే ఈ లైన్ వీడి కోసం రాసినట్టు కాదు, వీడు నా కోసం రాసినట్టు ఫీల్ అయి నేను ఈ లైన్ రాసుకున్నా. నేనేవైతే డ్రీమ్స్ మిస్ అయ్యానో 100% బై గాడ్స్ గ్రేస్ వీడు ఫుల్ఫిల్ చేస్తాడన్న గట్టి నమ్మకం ఉంది. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. బట్ నా కలలన్నీ నెరవేర్చే కొడుకుగా ఇట్లా వస్తాడని మాత్రం నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్. ఐఎమ్ ఏ ప్రౌడ్ డాడ్ టుడే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ యాజ్ అ బ్లెస్సింగ్ రాయన్ నాన్న. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు, చరితలు ఎన్నడు చూడని మమతల గూడే వీధిలో. ప్రతి ఒక్కరు వాళ్ళ ఫాదర్ కోసం చెప్పుకున్నారు చాలా హ్యాపీగా. వాళ్ళ ఫాదర్ని కొంతమంది తీసుకొచ్చి సన్మానం కూడా చేయించుకున్నారు. కానీ ఇక్కడ ఉన్న మన శ్రీదేవిలో ఒక ఆర్టిస్ట్ వాళ్ళ ఫాదర్ కోసం చెప్పుకుందామని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. వాళ్ళ ఫాదర్ కోసం చెప్దామని వస్తుంది. కానీ బ్యాడ్ ఏంటంటే వాళ్ళ ఫాదర్ రీసెంట్గా యాక్సిడెంట్లో చనిపోయారు. మన భవానీ వాళ్ళ ఫాదర్. అంటే అందరినీ చూస్తుంటే డాడీ చనిపోయారన్న ఆ థాట్ లో నేను లేను. ఊరెళ్ళాడు, ఒక 2 days లో వస్తాడు.
చనిపోయారు అనేదాన్ని నేను తీసుకోలేకపోతున్నా. లిటరల్లీ ఆల్మోస్ట్ ఆయన చనిపోయారు అనేది నేను మర్చిపోయాను. ఒక రోజు షూట్కి వచ్చినప్పుడే రష్మక్క అడిగింది, ఎందుకు అలా ఉన్నావు అంటే, అక్క నాకేం అర్థం కావట్లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది నాకు అని చెప్పాను. చచ్చిపోవడం ఏంటి పిచ్చా నీకేమన్నా, నువ్వు చచ్చిపోతే మీ అమ్మ ఏమవుతారంటే, నాకు అప్పటిదాకా అమ్మ ఉందని గుర్తు రావట్లేదు. ఎంతసేపు నాన్న కావాలి ఇదొక్కటే నడుస్తుంది ఇక్కడ. ఎదురించేదెలా ఏ కష్టమైనా నువ్వెదురుగా లేకుండా. రోజు మా ఫాదర్ లెఫ్ట్ సైడ్ తల పెట్టుకొని పడుకోవడం బాగా అలవాటు. ఇంట్లో పిల్లో ఉంటుంది కదా, ఆ పిల్లో మీదే ఆయన చనిపోయారనమాట. ఎదురించేదెలా ఏ రాత్రిరైనా నీ ఎదపై తల వాల్చకుండా. రోజు ఆ పిల్లోకి ఆయన షర్ట్ వేసుకుని రోజు దాన్ని హగ్ చేసుకొని పడుకుంటున్నాను అనమాట. అంటే నేను లిటరల్లీ బయటకి రాలేకపోతున్నాను ఆ ఎమోషన్ నుంచి. ఆయన లేరు, ఇంకా నా ఫ్యూచర్ లేదు అని ఆల్మోస్ట్ సూసైడ్ దాకా వెళ్ళొచ్చాను. ఇది మా డాడీ షర్ట్ మ్యామ్. అంటే ఇదే షర్ట్ లో చనిపోయారనమాట. ఆయన చనిపోవడం కూడా ఈ సెంటిమెంట్స్ ఉంటాయి కదా, పడేయాలి అది ఇది అని. కావాలంటే ఇంట్లోంచి వెళ్ళిపోతాను, ఇది ఒక్కటే పట్టుకొని అని చెప్పాను, కానీ నేను ఇది మాత్రం వదలలేదు అసలు. అంటే ఇది నాతో ఉంటే ఆయన స్మెల్ నాతో ఉన్నట్టు, ఆయన నాతో ఉన్నట్టు. భవానీ, డెఫినెట్ గా మేము ఎన్ని చెప్పినా ఆ పెయిన్ ని, ఆ లాస్ ని ఓన్లీ మేము మాటల ద్వారా పంచుకోగలుగుతాం, కానీ దెర్ ఇస్ నో వే వీ కెన్ ఫిల్ దట్ వాయిడ్. బట్ ఖచ్చితంగా ఆ రోజు చెప్పాను కదా మమ్మీ ఏమైపోతుందని. అమ్మతో ఒకసారి ఇలా నా వల్ల అవ్వట్లేదమ్మా అని నేను చెప్పాను అనమాట అమ్మతో. అమ్మ ఒకటే మాట అంది, అంటే తను క్యాన్సర్తో సఫర్ అవుతుంది. తను ఒకటే మాట అంది, నాకు ఇన్ని సర్జరీస్ అయినా నాకు ఇంత బాధ లేదు, నువ్వు ఈ మాట అంటుంటే చచ్చిపోయాను అనిపిస్తుంది అని అన్నది. సో ఇప్పుడు చాలా బాగా చూసుకుంటున్నాను, ఇక్కడే ఉంటాను, స్ట్రాంగ్ గా ఉంటాను. సో జడ్జెస్, పృథ్వీ గారు, నాన్న డైరీ నుంచి కొన్ని పేజీలు, ఈ సెగ్మెంట్ మీకు ఎలా అనిపించింది? నాన్న డైరీలో కొన్ని పేజీలు అద్భుతం. ఫాదర్స్ డే స్పెషల్ డియర్ ఫాదర్స్ ఎపిసోడ్ కాదు, ఈ ఎపిసోడ్ కొన్ని వేల మంది జీవితాలలో గుర్తుకొచ్చి చాలా మందిని మారుస్తుంది. థ్యాంక్ యూ పృథ్వీ గారు. ఇంద్రజ మ్యామ్, ఇట్స్ అ వెరీ ఎమోషనల్ సెగ్మెంట్ అండి, చాలా చాలా ఎమోషనల్ సెగ్మెంట్. ఎప్పుడు చెప్తారు కదా, చెప్పని మాటలకి విలువలు ఎక్కువ, అలాగే తెలపని భావాలకి కూడా విలువలు ఎక్కువ. అంటే ప్రతి ఒక్కరిలో వేరే ఒకరు ఉన్నారనమాట. మనం బయట చూసేవాళ్ళు కాదు, లోపల ఉన్నవాళ్ళు. వేరే ఒక సినారియాకి తీసుకెళ్ళిపోయింది, వేరే ఒక ఎమోషనల్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ లాగా నాకు అనిపించింది. ఇట్ వాస్ సో ఎమోషనల్ అండ్ సో మూవ్డ్. ఐఎమ్ వెరీ మూవ్డ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మనసులో ఉన్న మాటలు ఇట్లా బయట చెప్పుకోవడం అనేది ఈజీ విషయం కాదు, కానీ అందరూ ధైర్యం చేసి ముందుకొచ్చి ఎక్స్ప్రెస్ చేశారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్ ద ఫాదర్స్ హియర్. శ్రీదేవి డ్రామా కంపెనీ డియర్ డాడీ ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఫాదర్ గొప్పతనాన్ని ఒక యాక్ట్ రూపంలో చూపించడానికి వచ్చేస్తున్నాడు మన విశ్వ. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. హలో, చెప్పండి నాన్న. నాన్న, చలికాలం మొదలైంది కదరా, నా మనవడికి చలి పెట్టకుండా బట్టలు ఏమైనా కొన్నావా? కొన్నాలే నాన్న. ఇంకా ఇంకేం లేదురా, నువ్వు మొన్న మధ్య నాన్న అయ్యావు కదా, అందుకే జాగ్రత్త చెప్తున్నాను. నన్ను ఇంకా చిన్న పిల్లోళ్ళ చూస్తున్నారా నాన్న? పెద్దోడిని అయ్యాను కదా. అయినా ఈ కాలంలో పిల్లల్ని పెంచాలంటే ఎంత కష్టమో మీకేం తెలుసు నాన్న? మీరు మమ్మల్ని పెంచినంత సులువు అనుకుంటున్నారా? నేను కాస్త బిజీగా ఉన్నాను నాన్న, తర్వాత మాట్లాడతాను. ఈరోజు నా కొడుకు నన్ను అడుగుతున్నాడు, నాన్నంటే ఏంటనుకున్నావు అని. నేను చెబుతాను, నాన్నంటే ఏంటో వినండి. తన పస్తులుండి పిల్లల కడుపు నింపుతాడు. అలసిన శరీరంతో కూడా నిద్రపోకుండా పిల్లల్ని నిద్రపుచ్చుతాడు. మీ జీవితం ఆనందంగా ఉండడం కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తాడు. తన కన్నీరును కూడా దాచి పిల్లల కోసం చెమటగా సిందిస్తాడు.
నాన్న మనం ఉండడానికి తన నీడనే మన ఇంటిలా మార్చి మనల్ని కాపాడతాడు. నాన్న తన దగ్గర డబ్బులు లేకపోయినా పర్సు నిండా డబ్బులున్నట్టు చూపిస్తాడు. నిజం చెప్పాలంటే నటిస్తాడు నాన్న. నాన్న చెప్పులు అరిగిపోయి బొక్కలు పడి అరికాలు భూదేవుని ముద్దాడుతున్నా కానీ పిల్లల కోసం కొత్త బూట్లు మాత్రం తప్పకుండా కొంటాడు. ఒక్కొక్క మెట్టు మీరు ఎక్కుతూ ఉంటే మీ ఎదుగుదలని చూడాలని పరితపించిపోతాడు నాన్న. నాన్న కొడతాడు, తిడతాడు, భయపెడతాడు, చిరాకు పడతాడు, కోప్పడతాడు, పడతాడు. మిమ్మల్ని లేపడం కోసం నాన్న ఎన్నిసార్లైనా పడుతూనే ఉంటాడు. జీవితాంతం మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాడు. నాన్న ఇంకేం చేస్తాడు తెలుసా? నీకోసం గడియారం ముళ్ళులా నిత్యం నడుస్తూనే ఉంటాడు. ఎండొస్తే గొడుగవుతాడు. పంచభూతాలలో దేని వల్ల నువ్వు భయపడినా నీ పంచన కొండంత అండగా నిలబడి నీకు రక్షణ కవచంలో అవుతాడు నాన్న. నా కొడుకు నన్నే అడుగుతున్నాడు నాన్నంటే ఏంటో తెలుసా అని. నేను ఇవాళ ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే నేను చనిపోతానని చెప్పట్లేదు. రేపేదైనా నా కొడుక్కి ఆపద వస్తే పెద్ద దిక్కుగా నేను ఉండాలి కదా. పాడే అందరూ మోస్తారు, కానీ నా కొడుకు వాడి భుజాల మీద నన్ను మోస్తూ పోతూ ఉంటే ఆ క్షణాలు నాకు ఎంతో అమూల్యమైనవి, 1000 రెట్ల అమూల్యమైనవి. చిన్నప్పుడు నన్ను ఉయ్యాలలో ఊపునాన్న అని ముందుకేసేవాడు కదరా. మరిప్పుడు ఎందుకురా? చనిపోయిన నాన్న ఫోటోకి దండేయడానికి అంత మొండి చేస్తున్నారు. ఒకరి మీద ఒకరు వాదాలు వేసుకుంటున్నారు ఏమిట్రా? నాన్న ఒక్క మాట చెప్తాను, గుర్తు పెట్టుకోరా. జీవితం మరో అవకాశం ఇస్తుంది కానీ మరో నాన్నని ఇవ్వదురా. బహుశా మీ నాన్న కూడా ఇలాగే అనుకుంటున్నాడేమో. మీకున్న 24 గంటల్లో ఒక్క 5 నిమిషాలు కేటాయించండి. ఎవరైతే మీకోసం జీవితం మొత్తం త్యాగం చేశారో వారి కోసం కేటాయించండి. ఒక్కసారి మాట్లాడి చూడండి రా మీ నాన్నతో. అప్పుడు అతనుకున్న బాధలన్నీ మర్చిపోయి ఒక్కటి అడుగుతాడు, నాన్నా నువ్వు సంతోషంగానే ఉన్నావు కదరా, నువ్వు బాగున్నావు కదరా. విషయం ఏంటంటారా, ప్రాణం ఉన్నంతసేపు ప్రాణం ఉంది అన్న విషయం మర్చిపోతావురా. ఆ ప్రాణం పేరు నాన్న. నాన్న నాన్న. ఫాదర్స్ డే అయినా మదర్స్ డే అయినా పేరెంట్స్ ఉన్నంత వరకే మేము పిల్లలు. ఆ ఎమోషన్ అనేది ఎప్పటికీ మారదు. డెఫినెట్ గా ఐ నీడ్ టు స్టార్ట్ ద కామెంట్స్ ఫ్రమ్ ఇందుజా మ్యామ్. ఈ తప్పు మనలో అందరూ చేస్తాము. ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి మన దగ్గర టైం ఉంటుంది, కానీ అమ్మ గాని నాన్న గాని ఫోన్ చేస్తే మాత్రం అది చనువా ఇంకొకటా తెలీదు, నేను మళ్ళీ చేస్తాను పెట్టు, నాకు కొంచెం బిజీగా ఉన్నాను అన్న మాట అయితే ప్రతి ఒక్కరం చెప్పుంటాం మన లైఫ్ లో. ఎక్కడో చూసినప్పుడు నాకు బాగా నాకు టచ్ అయింది. అది తప్పని తెలుసు, మార్చుకోవాలని కూడా ఎప్పుడు అనుకుంటాను. అందులో ఇలాంటి పర్ఫార్మెన్సెస్ చూసినప్పుడు అలా అయ్యో లేదు వెళ్ళి ఇమ్మీడియట్ గా నాన్నకి ఫోన్ చేసి మాట్లాడాలి అనేసి అనుకుంటాను. కానీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నాను. చాలా మంది మనలో కూడా చేస్తున్నాము. మార్పు రావాలి.
డెఫినెట్ గా నా నుంచి అది మొదలవ్వాలి, నేను డెఫినెట్ గా మారాలి. డాడీకి కనీసం ఒక 2-3 సార్లు అయినా, ఎందుకంటే ఆయన నా మనసులో ఎక్కడున్నారన్నది నాకు తెలుసు, బట్ అది చూపించుకోను. చాలా మంది మనం అదే తప్పు చేస్తాం, ఎవరికి ప్రేమ లేకుండా కాదు, ఉంటది కానీ చూపించుకోము. తప్పకుండా చూపించుకోవాలి, ఎందుకంటే వాళ్ళు మన నుంచి ఆశించేది ఆస్తిపాస్తులో లేకపోతే ఏదో పెద్ద గిఫ్ట్లో అలాంటివేం కాదు, కాస్త టైం అంతే. మనం వాళ్ళ కోసం కేటాయించే ఆ టైం మాత్రమే మనం వాళ్ళకి ఇవ్వగలిగింది. తప్పకుండా మనం అందరం చేయాలి, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. గెటింగ్ బ్యాక్ టు ద పర్ఫార్మెన్స్, విశ్వ గారు ఏడిపించేశారు మా అందరినీ టోటల్ గా. ఇక్కడ సెట్ లో అందరి కళ్ళు చెమ్మగిల్లాయి, ఏడిపించేశారు. ఐ వాంటెడ్ టు కంగ్రాచులేట్ ద కొరియోగ్రాఫర్. కెన్ వి హ్యావ్ హిమ్? అండ్ ప్రశాంత్ మాస్టర్ అండ్ గ్రూప్ ప్లీజ్. సూపర్ మాస్టర్, ఎక్స్ట్రాడినరీ, వేరే లెవెల్లో తీశారు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అండ్ ఎక్సలెంట్ కోఆర్డినేషన్ బై ద డాన్సర్స్ అండ్ ఎక్సలెంట్ కొరియోగ్రఫీ. హ్యాట్స్ ఆఫ్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ, హ్యాట్స్ ఆఫ్. పృథ్వీ గారు, ఒక 3 years బ్యాక్ మా కజిన్ US లో ఉండేవాడు, జాబ్ చేసేవాళ్ళు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఆ CD పంపించండి, మేము నాన్నగారు అంత్యక్రియలు చూస్తాం అక్కడ అన్నారు అన్నమాట US లో. జన్మనిచ్చిన తండ్రికి ఇంతకన్నా దారుణం, ఆత్మ శాంతి అనేది కలగదు. ఇప్పుడు మీరు చూపించినటువంటి ఇది నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇదిరా మీ జీవితం, తండ్రికి మీరు ఇచ్చే గౌరవం ఇదే అని మీరు చూపించిన విధానం నిజంగా చాలా అద్భుతం. అందరికీ తెలుస్తుంది మనం ఏం తప్పు చేసామనేది. హ్యాట్స్ ఆఫ్ టు ఎంటైర్ టీమ్ అండ్ విశ్వ గారు, ప్రశాంత్ గారు, మొత్తం కొరియోగ్రాఫరు. సో హ్యాట్స్ ఆఫ్ మీ అందరికి. ఐఎమ్ సెల్యూటింగ్ ఆల్ ద ఎంటైర్ టీమ్. లవ్ యూ. రామ్ ప్రసాద్ గారు, తెలియకుండా నేను కూడా చిన్న ఎమోషన్ అయ్యాను, ఏదో చిన్న పెయిన్ అనవసరంగా ఇచ్చావు నాకు. ఎప్పుడు మనం సరదాగా వెళ్ళిపోతుంటాం. ఫాదర్ కూడా గొప్పతనం. అండ్ విశ్వ, సీరియస్ హ్యాట్స్ ఆఫ్ విశ్వ. మాస్టర్, నువ్వు అసలు శ్రీదేవికి ఒక ఆనిముత్యం నిజంగా చెప్పాలంటే. అండ్ నౌ ఫైనలీ విశ్వ, లైఫ్ లో ఫస్ట్ యాజ్ అ సన్, దెన్ ఆర్టిస్ట్, నౌ అ ఫాదర్. అంటే అదే నాకు ఏడుపు దేనికి వస్తుందంటే ఫాదర్ కోసం కదా. అంటే వీడంటే బాగా ఇష్టం నాకు, వాడికి నేనంటే బాగా ఇష్టం. అంతకంటే భాగ్యం ఏం కావాలి చెప్పండి? మీ కళ్ళెంబడ నీళ్ళు తిరిగితే వాడు ఏడుస్తున్నాడు. అది చేస్తున్నప్పుడు నాకు వాడు గుర్తొస్తున్నాడు. అంటే నేను ఎంత ప్రేమిస్తానో నాకు 10 ఎక్కువ వాడు నన్ను ప్రేమిస్తాడు. ఒక్క క్షణం కూడా అంటే ఈ సెగ్మెంట్ లో ఏ ఒక్క దాంట్లో కూడా ఊహించుకోలేకపోతున్నా. అంటే ఫాదర్ సన్ కదా, అక్కడ సన్ యాక్ట్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, సన్ కోసం నేను చెప్తున్నా. బట్ ఇది నా కొడుకుకి అస్సలు ఇది దరిదాపులో కూడా రావడం నేను దేవునికి ప్రేయర్ చేస్తున్నా. నాలో ఊపిరి రోజు జస్ట్ అంటే వాడు ఎక్కడున్నా వాడు బాగుండాలి, బస్ నాతో ఉండాలి. నాతోనంటే నా ఎంబడి ఉండాలని కాదు, బట్ ఒక్క పర్మిషన్ ఇస్తే ఇంతకుముందు డైరీలో ఒక పేపర్ మర్చిపోయాను మ్యామ్, అదొక్కటి చెప్పాలి. కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు వస్తాడని చెప్పా కదా, నా లైఫ్లో నిజమైంది. ఇదిగో వీడు వచ్చాడు నా లైఫ్లో. వీడు వచ్చిన తర్వాత వాడిని ఒక మూవీకి తీసుకెళ్ళడానికి వెళ్ళా, ఆడిషన్కి. అంటే ఆల్ ఫ్రీ లేకపోతే నేనే వెళ్ళా. వాడు సెలెక్ట్ అయ్యాడు, వాడితో వెళ్ళా కాబట్టి నేను కూడా సెలెక్ట్ అయ్యా మూవీలో. ఇద్దరం కలిసి ఒక మూవీ చేసాము. వాడి ఫస్ట్ మూవీ అంటే మేము ఇద్దరం కలిసి మూవీ యాక్ట్ చేయడము. వాడి వల్ల నాకు ఆపర్చునిటీ, ఇవాళ నేను వాళ్ళ పర్ఫార్మెన్స్ చేశానంటే రీజన్ వాడే కదా. ఒకవేళ వాడు నా లైఫ్లో లేకపోతే ఈ పర్ఫార్మెన్స్ నేను చేసేటోని కాదు. మూవీలో చేస్తున్నావు అంటే నీ మూవీ బాబా, నా మూవీ కాదు. లాస్ట్ ట్యాగ్లో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, రాయన్ నాకు జన్మ అంటూ ఉంటే నేను మళ్ళీ నీకు డాడీలా పుట్టాలనుకుంటున్నారా? నా కొడుకు పుడతావు కదా మళ్ళా. మరి ఇంత అడోరబుల్, ఇంత ఎమోషనల్ బాండింగ్ చూసిన తర్వాత ఇంకా ఫాదర్స్ అటువైపు కూర్చొని మా గురించి డబ్బులు ఖర్చు పెట్టి స్కూల్ ఎగ్గొట్టి ఫాదర్స్ డే ఎందుకు చేస్తున్నారని అంటారా? పిల్లలు అసలు ఏ మాత్రం తగ్గకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మరి ఇంత ఎమోషనల్ గా చేశారా మీరు? రండి ఫాదర్స్ అందరు రండి. ఆల్సో రిక్వెస్టింగ్ our judges ఇంద్రజ గారు అండ్ పృథ్వీ గారు టు ప్లీజ్ జాయిన్ us. పిల్లలు అసలు ఏంటి చేస్తారు ఫాదర్స్ డే అని అనుకున్నాం, కానీ అసలు ఎంత ఎక్స్ట్రాడినరీ ప్లానింగ్. అబ్బా, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ ది లిటిల్ వన్స్ అవుట్ హియర్.
అండ్ ఇంతేనా అనుకున్నప్పుడు మంచి గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేశారు వాళ్ళ డాడీ కోసం. సో పిల్లలు, ఈ గిఫ్ట్ మీరు తీసుకొని వచ్చారు కాబట్టి అసలు ఎవరి కోసం ఏ గిఫ్ట్ అనేది ఫాదర్స్ తో గెస్ట్ చేపిద్దామా? నీకు తెలుసు కాబట్టి డాడీ గెస్ట్ చేస్తారు ఫస్ట్. ఓకే, సో విశ్వ ఫస్ట్ మీరు, ఇందులో ఉన్న ఏ ఫోటో ఫ్రేమ్, ఏ గిఫ్ట్ మీది? అదేనా రాయన్ మీకోసం తెచ్చిందని? రవికిరణ్ గారు రండి. ప్రతీష్ గారు. రాఘవ్ గారు రండి. అఫ్ కోర్స్ గిఫ్ట్ అంటున్నారు కాబట్టి ఇప్పుడు కలిసిపోతాం. వాడి ఒపీనియన్ కూడా నేను రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి మా మురారి చెప్పింది తీసుకుంటాను. తీయండి. వినోద్ రండి. ఇంకా ఎలా? ఏంటి? 2 లైన్స్ చెప్తాను, అటు తిరిగి చెప్పు. మా నాన్న పడిన కష్టానికి నేను మంచి పేరు తీసుకురాకపోయినా పర్వాలేదు, కానీ చెడ్డ పేరు మాత్రం రానివ్వను. నాన్న, నేను నీ బేబీగా పుట్టడం నా లక్. యు ఆర్ మై ఫస్ట్ హీరో. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. హ్యాపీ ఫాదర్స్ డే. Now requesting Prithvi Garu to present this 10,000 rupees check to Murari for the best performer of the day. And also a gift hamper, Indra Garu. అయితే ఇది తప్పకుండా మనం రాఘవ గారు మీరు కూడా జాయిన్ అయిపోండి, ఇది మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. రండి. And now it's time to celebrate! Once again, ETV ప్రేక్షకులందరికీ a very 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 happy Father's Day! So fathers అందరూ please రండి. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాము with a new theme and new concept. Until I take care, bye bye. Have a happy weekend. Happy Sunday.